అన్ని వెంకట్ గారు, లేదా 1 or 2 minutes వెయిట్ చేద్దాం. అదే అండి. హాయ్ అండి. మండే నుంచి మనకు పెయిడ్ సెషన్స్ ఉంటాయి. ఎవరైతే ఫీజు పే చేసి జాయిన్ అయ్యారో వాళ్ళకి సెపరేట్గా వాట్సాప్ గ్రూప్ ఉంటుంది. అందులో ఫ్యాకల్టీస్ అడ్మిన్గా ఉంటారు. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే వాట్సాప్ గ్రూప్లో అడగొచ్చు. అదే డెడికేటెడ్ గ్రూప్ ఉంటుంది అనమాట. ఈ బ్యాచ్లో జాయిన్ అయిన వాళ్ళందరికీ డెడికేటెడ్ గ్రూప్ ఉంటుంది. మీరు ఏదైనా డౌట్స్ వస్తే వాట్సాప్ గ్రూప్లో అడగవచ్చు, లేదంటే ఫ్యాకల్టీతో ఇంటరాక్ట్ అవ్వచ్చు, లేకపోతే నెక్స్ట్ క్లాస్లో అడగవచ్చు, లేదంటే మ్యాక్సిమం వాట్సాప్లో చాట్ చేయడానికి ప్రియారిటీ ఇవ్వండి. అలాగే మీకు ప్రతిరోజు రికార్డింగ్ కూడా షేర్ చేస్తాను. క్లాస్ అయిపోగానే వితిన్ 1 or 2 అవర్లో ఆ రికార్డింగ్ కూడా వస్తుంది. రికార్డింగ్స్ 1 year పాటు యాక్సెస్ ఉంటాయి మీకు. 1 year పాటు మీరు రికార్డింగ్స్ మిస్ చేసుకున్నా నేను మళ్ళీ యాక్సెస్ ఇస్తాను. ఇదండి మీకు యాక్చువల్గా ఇప్పటి వరకు 2 సెషన్స్ అయినాయి, 2 డెమోస్. సో 2 డెమోస్ అంటే డెమో 1, డెమో 2. మీకు ఆ 2 సెషన్స్ మీకు వాట్సాప్ ఈ చాట్లో పెడతాను. మీకు ఆల్రెడీ పెట్టాను. ఈ చాట్లో పెడతాను, చూడండి. అలాగే మన కమ్యూనిటీలో జాయిన్ అవ్వండి. మీ ఫ్రెండ్స్ని కొద్దిగా రిఫర్ చేయండి. థ్యాంక్ యూ అండి. నా కాంటాక్ట్ నెంబర్ వచ్చి 9059 చాట్లో పెడతాను. అలాగే ఈ వీడియో డిస్క్రిప్షన్లో కూడా నా కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది చాట్లోను. సార్ కంటిన్యూ చేస్తారా? ఓకే అండి, ఐ విల్ స్టార్ట్. హాయ్ అండి, హాయ్ ఎవరీవన్. సో నిన్న డిస్కస్ చేసిన దానికి ఒక క్విక్ రీక్యాప్ ఇస్తానండి. ఎవరన్నా కొత్తగా నిన్న సెషన్ జాయిన్ అవ్వకుండా ఈరోజు జాయిన్ అయిన వాళ్ళు ఉన్నారా మీలో? బట్ అవును సార్. ఓకే, సారీ, యువర్ గుడ్ నేమ్? ప్రవీణ్ సార్. ప్రవీణ్ అండి. మీకు రికార్డింగ్స్ వెంకట్ గారు షేర్ చేస్తారు. యూ కెన్ గో త్రూ ద డెమో 1 and డెమో 2. టుడే థర్డ్ డెమో సెషన్ నడుస్తుంది. చూడండి. ఓకే, జస్ట్ హై లెవెల్ క్విక్ రీక్యాప్ ఇస్తాను నిన్న ఏం డిస్కస్ చేసామనేసి. ఓకే ఓకే సార్. ఈ కోర్సులో వచ్చేసండి మనం వీల్ కవర్ సైబర్ సెక్యూరిటీ ఫండమెంటల్స్ యాజ్ వెల్ యాజ్ మెయిన్లీ దిస్ ఇస్ ఫర్ వనరబిలిటీ మేనేజ్మెంట్ అండ్ ప్యాచ్ మేనేజ్మెంట్ ట్రైనింగ్ అండి. సో ఈ వనరబిలిటీ మేనేజ్మెంట్ ట్రైనింగ్కి సో మీరు ఎన్రోల్ అవ్వాలంటే బేసిక్గా ఈ జాబ్ రోల్కి పెద్ద కోడింగ్ అవసరం లేదండి. ఎవరైనా సరే ఐ మీన్ 1 or 2 years ఎక్స్పీరియన్స్ పెట్టుకొనేసి, లేదా అట్లీస్ట్ లేదా ఫ్యూ ఇయర్స్ మీకు ఇంకా ఎక్కువ ఎక్స్పీరియన్స్ ఉంటే మోర్ నెంబర్ ఆఫ్ ఇయర్స్ అయినా పెట్టుకొని క్రాస్ డొమైన్ స్విచ్ అవ్వడానికి మీకు ఇది వనరబిలిటీ మేనేజ్మెంట్ వన్ ఆఫ్ ద గుడ్ డొమైన్ అండి టు ఎంటర్ ఇన్ టు ద సైబర్ సెక్యూరిటీ. ఎందుకంటే దీనికి కోడింగ్ అవసరం లేదు. బేసిక్గా జస్ట్ మీకు ఒక బేసిక్ ఓఎస్ ఫండమెంటల్స్ తెలుసుంటే చాలండి. ఒక సెట్ ఆఫ్ సిస్టమాటిక్ డిఫైన్డ్ ప్రాసెస్ ఉంటాయి. మేము ఈ కమింగ్ సెషన్స్లో విల్ ట్రైన్ యూ విత్ ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్. సో దట్ విల్ బి హెల్ప్ఫుల్ టు టు మేనేజ్ యువర్ జాబ్ యాజ్ వెల్. మీరు జాబ్లో కూడా సర్వైవ్ అవ్వగలరు. సో ఎవ్రీథింగ్ ఇన్ డీటెయిల్గా మేము ల్యాబ్ సెషన్స్లో కూడా చూపిస్తాము. ఎన్ని మ్యాక్సిమం టూల్స్ పాసిబుల్ అయితే అన్ని మ్యాక్సిమం టూల్స్ కవర్ చేస్తామండి. సో ఇన్ డీటెయిల్గా మీకు డిస్కస్ చేస్తాము. ప్లస్ యాజ్ వెల్ యాజ్ ఈ వనరబిలిటీ మేనేజ్మెంట్తో పాటు కొన్ని ఏవైతే కొంచెం సైబర్ సెక్యూరిటీ ఫండమెంటల్స్లో ఒక మినిమం అండర్స్టాండింగ్ ఉండాలో అవి కూడా మేము కవర్ చేస్తాం. ఎందుకంటే కొంచెం మినిమం అండర్స్టాండింగ్ అవసరం ఉంటుంది. సో హై లెవెల్ ఓవర్వ్యూ అవసరమై ఉంటుంది. ఎవ్రీథింగ్ కావాల్సిన నాలెడ్జ్ వరకు మేము ఈ ట్రైనింగ్ సెషన్స్లో మీకు తప్పనిసరిగా కవర్ చేస్తాము. సో దట్ మీరు ఒక ప్లాట్ఫామ్ సపోర్ట్ టీంలో వర్క్ చేస్తున్నా, డీబీ టీంలో వర్క్ చేస్తున్నా, లేదా ఐటీ హెల్ప్ డెస్క్ అయినా, డెవలపర్ అయినా, టెస్టర్ అయినా, ఎనీథింగ్ ఎనీ డొమైన్ అయినా కానీ సో ఈ ట్రైనింగ్ కనుక మీరు పర్ఫెక్ట్గా ఆల్ సెషన్స్ మీరు ఫాలో అయితే యూ కెన్ ఈజీలీ గెట్ ఇన్ టు ద వనరబిలిటీ మేనేజ్మెంట్ ఇంజనీర్ జాబ్ అండ్ యూ కెన్ ఈజీలీ మేనేజ్ ద జాబ్ ఇన్ యువర్ రోల్ యాజ్ వెల్ అండి, వితౌట్ ఎనీ ఇష్యూస్. సో అంతా కూడా ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్తో మేము ఈ సెషన్స్ అన్ని నడుపుతాము. నిన్న జరిగిన సెషన్లో వి డిస్కస్డ్ అబౌట్ ఈ సిఐఏ ట్రైడ్ అంటే ఏంటి, సైబర్ సెక్యూరిటీలో ఎన్ని డిఫరెంట్ కెరియర్స్ ఉంటాయి, వాటన్నిటి గురించి మనం డిస్కస్ చేస్తున్నాము. ఎవరైనా ఈరోజు కొత్తగా జాయిన్ అయినట్టుంటే వాళ్ళు కొంచెం రికార్డింగ్ సెషన్స్ ఫాలో అవ్వండి. మీకు ఈ రెండింటి గురించి మీకు ఒక హై లెవెల్, మీకు ఒక ఓవర్ వ్యూ అయితే క్లియర్గా అర్థమవుతుందండి. సో ఈరోజు సెషన్లో ఇన్ కంటిన్యూషన్ టు ఎస్టర్డే విల్ టాక్ అబౌట్ సైబర్ సెక్యూరిటీ టెర్మినాలజీస్, అసలు ఈ ఫ్రేమ్వర్క్స్ ఏంటి, వీటి గురించి మనం డిస్కస్ చేద్దామండి.
Okay, let me reshare my screen. Cyber security frameworks. సో అసలు ఏంటి సైబర్ సెక్యూరిటీ ఫ్రేమ్వర్క్స్, అసలు ఎందుకు అవసరం అనే దాని గురించి, వీటి గురించి మనం డిస్కస్ చేద్దాం. ఫర్ సపోజ్ మీ మీ ఆర్గనైజేషన్ ఉందనుకోండి, యూ డోంట్ హ్యావ్ ఎనీ సైబర్ సెక్యూరిటీ ప్రాక్టీస్, కానీ ఒక డిఫైన్డ్ ప్రాక్టీసెస్, ఒక రూల్స్ రెగ్యులేషన్స్ ఏం డిఫైన్ చేసి ఉండలేదు. మీ కంపెనీ యొక్క డేటా హ్యాక్ అయింది, కంపెనీ డేటా హ్యాక్ అయింది, మీరు హ్యాక్ అయిన డేటా లేదా లీక్ అయింది, కంపెనీ డేటా లీక్ అయిపోయింది. అది ఎలా లీక్ అయింది, అసలు ఎక్కడ వెంట్ రాంగ్ అనేసి మీరు ఒకవేళ ఐడెంటిఫై చేయాలని అనుకోండి, మీరు ఎలా ఐడెంటిఫై చేస్తారు? ఐ మీన్ డిఫరెంట్ పీపుల్ విల్ హ్యావ్ డిఫరెంట్ ఐడియాస్ కదా. సో కొన్ని కరెక్ట్ ప్రాపర్ స్ట్రక్చర్లో వెళ్ళొచ్చు, ఒక కొన్ని రకరకాలుగా ఏం ఎట్లా డీల్ చేయాలని ఒక గందరగోళం కూడా ఉండుండొచ్చు కదా. ఒక ఇదే అట్లా ఆ సిచ్యుయేషన్స్ లో ఒక స్ట్రక్చర్డ్ సెక్యూరిటీ అప్రోచ్ ఉండదు, అవునా? అది ఎట్లా డీల్ చేయాలి డేటా లీక్, ఈ సెక్యూరిటీ బ్రీచ్ అనేసి. సో అలాంటి సిచ్యుయేషన్స్ లోనే మనకి హెల్ప్ అయ్యేది ఏంటంటే ఈ సైబర్ సెక్యూరిటీ ఫ్రేమ్వర్క్స్ అండి. ఈ సైబర్ సెక్యూరిటీ ఫ్రేమ్వర్క్స్ ఆర్ నథింగ్ బట్ ఒక స్టాండర్డైజ్డ్ గైడ్ లైన్స్. ఏ ఇష్యూని ఎలా డీల్ చేయాలి, లేదా మీ ఆర్గనైజేషన్ డేటాని మీరు ఎట్లా ప్రొటెక్ట్ చేసుకోవాలి, ఎక్స్టర్నల్ థ్రెట్స్ అంటే హ్యాకర్స్ నుండి కానీ వీళ్ళ నుండి కానీ మీరు ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఏ సెక్యూరిటీ కంట్రోల్స్, ఏ కన్ఫిగరేషన్స్ మీరు ఇంప్లిమెంట్ చేయాలి అనేసి ఈ స్టాండర్డ్ గైడ్ లైన్స్ డిఫైన్ చేసి ఉంటాయండి ఈ ఫ్రేమ్వర్క్స్లో. ఈ ఈ రిస్కులు కానీ వీటన్నిటిని, ఈ సైబర్ థ్రెట్స్, అటాకర్స్, ఎక్స్టర్నల్ అటాకర్స్, వీటన్నిటిని ఫేస్ చేయడానికి ప్లస్ సైబర్ రిస్క్ ని రిడ్యూస్ చేయడానికి ఈ సైబర్ సెక్యూరిటీ ఫ్రేమ్వర్క్స్ అనేవి ఎంతగానో యూజ్ అవుతాయి. మీకు ఈ సైబర్ సెక్యూరిటీ ఫ్రేమ్వర్క్స్ ఏమి మీరు ఈ టూల్ కొనండి, ఈ వెండర్ దగ్గర కొనండి, అక్కడ కొనండి అని ఏం చెప్పవు. మీరు ఏ సొల్యూషన్స్ అయితే మీరు ఇంప్లిమెంట్ చేసుకోవాలి మీ ఆర్గనైజేషన్ సెక్యూర్డ్గా ఉండాలంటే అనేది చెప్తాయండి. ఓకే, సో విల్ టాక్ అబౌట్ బిట్ ఇన్ డీటెయిల్. సో అసలు ఎందుకు ఈ సైబర్ సెక్యూరిటీ మనం బిజినెస్ యాంగిల్లో కూడా చూసుకున్నామంటే, మనకి కనుక ఈ ఫ్రేమ్వర్కే లేదని అనుకోండి, మనకి ఏమవుతుంది? సో ఈ అటాక్స్ ని ఎలా డీల్ చేయాలో తెలియకపోతే మనం ఈ బ్రీచెస్ ని అవాయిడ్ చేయలేము, అవునా? టు అవాయిడ్ ద బ్రీచెస్ మనకి ఈ ఫ్రేమ్వర్క్స్, ఈ సైబర్ బ్రీచెస్ కానీ డేటా బ్రీచెస్, వీటన్నిటిని మనం ప్రివెంట్ చేసుకోవాలంటే ఈ సైబర్ సెక్యూరిటీ ఫ్రేమ్వర్క్స్ ఇంపార్టెంట్. కొన్ని కంప్లైన్స్ రిక్వైర్మెంట్స్ ఉంటాయి, ఆడిట్స్ అని వింటా ఉండుంటారు మీరు. ఇట్లాంటి ఆడిట్ కంప్లైన్స్ రిక్వైర్మెంట్స్ ప్రకారం కూడా ఈ సైబర్ సెక్యూరిటీ ఫ్రేమ్వర్క్స్ మనం ఏం ఫాలో అవుతున్నాం ఆర్గనైజేషన్లో అనేది కూడా ఈ కంప్లైన్స్ రిక్వైర్మెంట్స్, లీగల్ రిక్వైర్మెంట్స్, పెనాల్టీస్ అలా పడకుండా కూడా ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద మ్యాండేటరీ ఫర్ మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్ అండి టు ఫాలో. ఏదైనా సర్టెన్ సైబర్ సెక్యూరిటీ ఫ్రేమ్వర్క్స్ ఫాలో అవడం అది మ్యాండేటరీ. ఇప్పుడు టీమ్స్ అన్నిట్లో ఇందాక కూడా చెప్పాను కదా, ఏ ఇష్యూ వచ్చినప్పుడు ఎట్లా డీల్ చేయాలి, ఏది సెక్యూరిటీ సైబర్ రిస్క్ ని మనం ఓవర్కమ్ చేయడానికి ఒక స్టాండర్డైజ్డ్ ప్రొసీజర్స్, రూల్స్ అవి ఉంటాయి కదా, అవి ఎలా ఫాలో అవ్వాలనేదే ఇది కూడా మనకు చెప్తుందండి. సో దిస్ ఇస్ ఆల్సో హెల్ప్స్ ఇన్ స్టాండర్డైజేషన్ ఆఫ్ ద ప్రొసీజర్స్ ఆర్ రూల్స్ అక్రాస్ ద టీమ్స్. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే ఇన్సిడెంట్ రెస్పాన్స్ అంటారు. ఇన్సిడెంట్ రెస్పాన్స్ అంటే ఏంటి? ఇన్సిడెంట్ రెస్పాన్స్ అంటే నథింగ్ బట్ సైబర్ ఇన్సిడెంట్, ఏదన్నా ఒక సైబర్ అటాక్ జరిగినా, లేదా ఒక మాల్వేర్ ఐడెంటిఫై అయినా, లేదా ఒక ఎనీ డేటా బ్రీచ్ అయినా, డేటా లీకేజ్ అయినా, ఎనీథింగ్ రిలేటెడ్ టు సైబర్ సెక్యూరిటీ ఇన్సిడెంట్ ని ఆ ఇష్యూస్ కానీ ఇట్లాంటి ఏమైనా ఐడెంటిఫై చేసినప్పుడు మనం ఎలా రెస్పాండ్ అవ్వాలి, ఒక్కొక్క టీము వాటికి ఆ యొక్క ఇష్యూ కానీ ఆ యొక్క అటాక్స్ కానీ ఒక రెస్పాండ్ అవ్వాల్సిన స్టాండర్డైజ్డ్ ప్రొసీజర్ ఏంటి, స్టెప్స్ ఏంటి అనేది ఇది డిఫైన్ చేయడానికి ఈ సైబర్ సెక్యూరిటీ ఫ్రేమ్వర్క్ హెల్ప్ అవుతాయండి. సో దే హెల్ప్ ఇన్ బెటర్ మేనేజ్మెంట్ ఆఫ్ ఇన్సిడెంట్ రెస్పాన్స్. మనకి ఏంటంటే ఈ ఫ్రేమ్వర్క్స్ లేకపోతే రకరకాల కంట్రోల్స్, ఒక్కొక్క కంపెనీలో ఒక్కొక్క టీమ్ ఒక్కొక్కరు ప్రపోజ్ చేసినట్లు ర్యాండమ్ కంట్రోల్స్ పెట్టుకుంటారు, ఒక స్టాండర్డైజేషన్ ఉండదు అక్రాస్ ద వరల్డ్.
ఒక స్ట్రక్చర్డ్ వేలో ఇది మీది సెక్యూరిటీ అసలు ఉందా లేదా అని మెజర్ చేయడానికి ఒక క్వాంటిఫైయింగ్ డేటా కూడా ఉండదు. సో ఇలా ఉండదు కాబట్టి వీటన్నిటిని ఏంటంటే ఒక మెజరబుల్ పారామీటర్స్ ఇవన్నీ ఉండాలి కాబట్టి సో ఈ ఐటీలో ఆల్ ఆర్గనైజేషన్స్ లైక్ సో అక్రాస్ ద వరల్డ్ ఈ సైబర్ సెక్యూరిటీ ఫ్రేమ్వర్క్స్ కి యాక్సెప్ట్ చేసి సో సైబర్ ప్రొఫెషనల్స్ కానీ లేదా ఐటీ ప్రొఫెషనల్స్ కానీ అదే సో ఈ డిసిషన్ ఈ ఫ్రేమ్వర్క్స్ ని తీసుకురావాలనే డిసిషన్కి వచ్చి వీటిని తీసుకొచ్చారు. అసలు ఏంటి ఈ సైబర్ సెక్యూరిటీ ఫ్రేమ్వర్క్స్ లో అసలు మేజర్ వెండర్స్ ఏంటి ఈ వరల్డ్ వైడ్ అని అంటే ఒక కొన్ని హై లెవెల్ ఓవర్వ్యూ అసలు కొంచెం పాపులర్ ఏమేమి ఉన్నాయో వాటి గురించి ఒకసారి డిస్కస్ చేద్దాం. ఫస్ట్ వచ్చేసి ఏంటంటే అండి NIST ఇది వన్ ఆఫ్ ద సైబర్ సెక్యూరిటీ ఫ్రేమ్వర్క్. వీటి గురించి మీకు డీప్ అండర్స్టాండింగ్ అవసరం లేకపోయినా జస్ట్ ఒక హై లెవెల్ ఓవర్వ్యూ అయితే అవసరం అండి. ఎందుకంటే ఈ ఫ్రేమ్వర్క్స్ గురించి మీరు వనరబిలిటీ మేనేజ్మెంట్లో వర్క్ చేసేటప్పుడు యాజ్ పర్ PCI DSS ఆడిట్ యూ నీడ్ టు ఫిక్స్ దిస్ అట్లాంటి లేదా సాక్స్ ఆడిట్ ఆర్ సాక్స్ కంప్లైంట్స్ యూ నీడ్ టు ఫిక్స్ దిస్ అని కొన్ని కంప్లైంట్స్ ఈ ఫ్రేమ్వర్క్స్ గురించి మీరు కొన్ని పదాలు వింటూ ఉంటారు ఇన్ ఫ్యూచర్లో ఇఫ్ యు ఆర్ వర్కింగ్ ఇన్ ద వనరబిలిటీ మేనేజ్మెంట్ టీమ్. అందుకని సో వీఆర్ కవరింగ్ ది సైబర్ సెక్యూరిటీ ఫ్రేమ్వర్క్ హై లెవెల్ ఓవర్వ్యూ ఫర్ యూ. సో మీకు ఈ హై లెవెల్ ఓవర్వ్యూ ఉంటే మీకు సరిపోతుంది అసలు ఏంటి అని. సో NIST ఏంటంటే అండి నేషనల్ ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ స్టాండర్డ్స్ అండ్ టెక్నాలజీ. బేసిక్గా ఇది US లో డెవలప్ చేశారు కానీ ఇట్ ఈస్ యూజ్డ్ అక్రాస్ ద వరల్డ్ అండి. బేసిక్గా వీళ్ళు వచ్చేసి ఏం చేస్తారంటే ఒక 5 ఫంక్షన్స్ మీద డిఫైన్ చేసేసి కోర్ ఫంక్షన్స్ మీద డిఫైన్ చేసేసి ఒక ఆర్గనైజేషన్లో ఏదైనా కానీ మన ఒక సెక్యూరిటీని ఎట్లా ఇంప్రూవ్ చేసుకోవాలని ఒక స్టాండర్డైజ్డ్ ప్రొసీజర్స్ అవి పెడతా ఉంటారు. అవి వాళ్ళు బేసిక్గా ఏం చేస్తారంటే ఒక 5 కోర్ ఫంక్షన్స్ మీద డిఫైన్ చేస్తూ ఉంటారు. విల్ టాక్ అబౌట్ ఆ 5 కోర్ ఫంక్షన్స్ ఏంటంటే ఐడెంటిఫై, protect, detect, respond, రికవర్. ఏంటి 5 ఫంక్షన్స్ ఈ కోర్ ఫంక్షన్స్ ఆఫ్ ద NIST ఫ్రేమ్వర్క్ అంటే ఐడెంటిఫై అసలు మీ ఆర్గనైజేషన్లో మీరు ప్రొటెక్ట్ చేసుకోవాల్సిన సిస్టమ్స్ సర్వర్స్ కానీ ల్యాప్టాప్స్ కానీ ఒక ఇన్వెంటరీ మీరు మెయింటైన్ చేయాలి. ఆ యొక్క మనం ప్రొటెక్ట్ చేయాల్సిన డివైసెస్ని ఐడెంటిఫై చేసుకోవాలి. సో దాన్నే ఐడెంటిఫికేషన్ ప్రొసీజర్ అంటారు. అది వన్ ఆఫ్ ద ఫంక్షన్. అంటే మీరు ఈ ఫ్రేమ్వర్క్ మీ ఆర్గనైజేషన్లో ఇంప్లిమెంట్ చేసుకోవాలంటే అసలు ముందు నువ్వు ప్రొటెక్ట్ చేసుకోవాల్సిన సిస్టమ్స్ లిస్ట్ నీ దగ్గర ఉందా లేకపోతే అది ప్రిపేర్ చేసుకోవడం. దట్ కమ్స్ అండర్ ద ఐడెంటిఫై ఫంక్షన్ అండి. ప్రొటెక్ట్ ఇప్పుడు ఐడెంటిఫై చేసిన సిస్టమ్స్ని సర్వర్స్ని అయితేనేమి ల్యాప్టాప్స్ని అయితేనేమి ఇంకా ఏమైనా ఎండ్ యూజర్ డివైసెస్ ఏమున్నా కానీ వాటిని ఎట్లా ప్రొటెక్ట్ చేసుకోవాలి అని థింక్ చేసి ఒక కన్క్లూజన్కి వచ్చేదాన్నే ఈ ప్రొటెక్షన్ ఫేజ్ అంటారు. డిటెక్షన్ ఇప్పుడు ఐడెంటిఫై చేసి మనం ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలని కొన్ని సర్టెన్ టూల్స్ పెడతాం కదా. ఈ మనకి అటాక్స్ ఇలా వచ్చినప్పుడు మనం ఏ కోరిలేషన్ రూల్స్ పెట్టుకొని లేదా ఏ టూల్స్ని యూజ్ చేసుకొని మనం ఈ అటాక్స్ని ఐడెంటిఫై చేయాలి. మన లైన్ ఆఫ్ బిజినెస్ని బట్టి మీకున్న కస్టమర్ బేస్ని బట్టి మీ టైప్ ఆఫ్ బిజినెస్ని బట్టి ఎంత బ్యాచ్లో ఇది ఎంటర్ప్రైజ్ లెవెల్ స్మాల్ ఆర్గనైజేషన్స్ అకార్డింగ్లీ దే ప్లాన్ ద టూల్ సెట్స్ అండి. ఆ టూల్ సెట్స్ని ప్లాన్ చేసుకొని టూల్స్ ద్వారా అటాక్స్ని ఐడెంటిఫై చేస్తూ ఉంటారు. ఎందుకంటే ఇట్ విల్ గివ్ అస్ అలర్ట్ when it sees some anomaly, malicious pattern, ఏదైనా ఒక సస్పిషియస్ ప్యాటర్న్ ఇఫ్ ఇట్ ఐడెంటిఫైస్ అది ఏం చేస్తాయంటే ఇట్ విల్ హెల్ప్ us ఇన్ అలర్టింగ్. దాని ద్వారా మనం ఏం చేస్తామంటే వీ కెన్ డిటెక్ట్ ద అటాక్స్. అవునా? సో ఈ ఫ్రేమ్వర్క్స్ కూడా మనకి ఏం చెప్తాయంటే ఒక్కొక్క ఐడెంటిఫై అయిన ఒక అలర్ట్ని కానీ ఒక అటాక్ని కానీ మనం ఎలా రెస్పాండ్ అవ్వాలి, దానికి స్టాండర్డ్ ప్రొసీజర్స్ ఏంటి, రెస్పాండ్ అవ్వాల్సిన ఒక స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్ మనం ఎలా చేయాలి, ఎలా డీల్ చేయాలి ఆ యొక్క సైబర్ థ్రెట్ని కానీ లేదా అటాక్ని అనేది ఆ ప్రొసీజర్స్ కూడా ఈ ఫ్రేమ్వర్క్లో డిఫైన్ చేయి ఉంటాయండి. ఈ రికవర్ అంటే ఏంటంటే సరే అటాక్ జరిగిపోయింది మన సరే నెక్స్ట్ స్టెప్స్ ఏంటి, నెక్స్ట్ ఏం చేయాలి, మనం ఆ డేటాని ఎట్లా రిట్రైవ్ చేసుకోవాలి లేదా సిస్టమ్ని హౌ వీ నీడ్ టు
పుట్ ఇట్ బ్యాక్ టు ద నార్మల్ స్టేట్, ఎట్లా మనం రికవర్ అవ్వాలి, ఆ ఇన్సిడెంట్ తర్వాత పోస్ట్ ఇన్సిడెంట్ రెస్పాన్స్ ప్లాన్స్ ఎవ్రీథింగ్ వచ్చేసి రిపోర్టింగ్ ఎవ్రీథింగ్ విల్ కమ్ అండర్ బ్రింగింగ్ బ్యాక్ టు ద ప్రీవియస్ స్టేట్, ఎవ్రీథింగ్ విల్ కమ్ అండర్ ఏ రికవర్ అండి. 1 minute guys. Sorry guys, I got some urgent call. సో ఇంకొకసారి ఏంటంటే గవర్నెన్స్ కూడా వస్తుందండి, ఎలా మనం గవర్న్ చేసుకోవాలి ఆర్గనైజేషన్లో ఈ సో ఈ గవర్నెన్స్ రిస్క్ అండ్ కంప్లైన్స్ని కూడా మనం ఎలా డీల్ చేసుకోవాలనేది కూడా వన్ ఆఫ్ ద ఫంక్షన్ కింద వస్తుందండి. సో దిస్ ఆల్ అబౌట్ NIST ఫ్రేమ్వర్క్ హై లెవెల్ ఓవర్ వ్యూ. సో అంటే ఏం చేస్తాయంటే మీరు ఎట్లా ప్రొటెక్ట్ చేసుకోవాలి, ఏదో సైబర్ థ్రెట్ వచ్చినప్పుడు ఎట్లా డీల్ చేసుకోవాలనే ఒక సిస్టమాటిక్ ప్రొసీజర్స్ డిఫైన్ చేసి ఉంటాయి. సో దట్ విల్ హెల్ప్ ఫర్ ద ఆర్గనైజేషన్ టు ట్యాకిల్ ద సైబర్ అటాక్స్ బేసికల్గా. ఫర్ సపోజ్ ఒక ల్యాప్టాపే మీది మిస్ అయింది, కంపెనీ ల్యాప్టాప్ మిస్ అయింది. కంపెనీ ల్యాప్టాప్ మిస్ అయినప్పుడు దాంట్లో సెన్సిటివ్ డేటా ఉండొచ్చు కదా. మీ ఒకవేళ అపోజిట్ కంపెనీ వాళ్ళు లేదా మీ యొక్క మార్కెట్ కాంపిటీటర్స్ ఎవరైనా ఉన్నారనుకోండి మీ కంపెనీకి, మీ దాంట్లో ఏదైనా సెన్సిటివ్ కోడ్ ఉంటే దే మిస్యూజ్ కదా ఇఫ్ యూఆర్ డెవలపింగ్ సమ్ న్యూ అప్లికేషన్ అట్లా. సో అలాంటి టైంలో ఒక అసెట్ మిస్ అయినప్పుడు దాన్ని ఎలా డీల్ చేయాలి, ల్యాప్టాప్ కనుక ఇట్లాంటి ఒకసారి ఇంటెన్షనల్గా జరగచ్చు, అన్ఇంటెన్షనల్గా జరగచ్చు. కంపెనీకి ఆ డేటా లాస్ అట్లాంటివి ఉండకుండా వీళ్ళు ఏం చేస్తారంటే దాన్ని ఎలా డీల్ చేయాలనే దాని గురించి కూడా డిఫైన్ చేసి ఉంటుంది. అందుకే మీరు చూస్తూ ఉంటుంటారు బిట్ లాకర్. మీరు ల్యాప్టాప్ ఆన్ చేసినప్పుడు ఒక సీక్రెట్ బిట్ లాకర్ ఎన్క్రిప్షన్ కి మీరు ఎంటర్ చేయాలి. ఆ కీ మీకే తెలుసు, అది బయట వాళ్ళకి తెలియదు కదా. అది ఫస్ట్ లేయర్ ఆఫ్ సెక్యూరిటీ. తర్వాత మళ్ళీ మీ యూజర్ ఐడి పాస్వర్డ్ తెలియాలి. ఇట్లా డిఫైన్ మళ్ళీ మీరు సోర్స్ కోడ్ ఇవి డిఫరెంట్ ఫోల్డర్స్ లో సేవ్ చేసి ఉండొచ్చు. సో అక్కడికి రీచ్ అవ్వాలంటే ముందు అట్లీస్ట్ వీళ్ళు ఇంప్లిమెంట్ సర్టెన్ కంట్రోల్స్ కదా. ఇట్లాంటివన్నీ ఈ సైబర్ సెక్యూరిటీ ఫ్రేమ్వర్క్స్ లో డిఫైన్ చేసి ఉంటాయి. అట్లా డిఫైన్ చేయడం వల్లనే సో వీఆర్ ట్యాకిలింగ్ దట్ అప్రోప్రియేట్లీ నవ్ డేస్ యాజ్ పర్ ద ఫ్రేమ్వర్క్స్. ఇంకొక సైబర్ సెక్యూరిటీ ఫ్రేమ్వర్క్ వైడ్ గా యూజ్ చేసేది ఏంటంటే అండి ISO ఆర్ IEC 27001. ఈ నేమ్ కూడా మీకు కొంచెం ఎక్కువగా వినపడతా ఉంటుంది ఐటీలో. సో బేసిక్గా వీళ్ళు ఏం చెప్తారంటే ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ మేనేజ్మెంట్ సిస్టమ్ గురించి. సో మన యొక్క ఆర్గనైజేషన్స్లో మన సర్వర్స్కి కానీ ల్యాప్టాప్స్కి కానీ లేదా ఏమైనా POS పాయింట్ ఆఫ్ సేల్ డివైసెస్ ఉన్నా లేదా ఏ డివైసెస్ అయితే ఉంటాయో, సో కస్టమర్ ఇంటరాక్షన్తో కానీ లేదా ఎండ్ యూజర్ ఇంటరాక్షన్తో వాటన్నిటికీ ఈ సెక్యూరిటీ మేనేజ్మెంట్ ఎలా చేసుకోవాలి, ఏ కంట్రోల్స్ హార్నింగ్ ఎట్లా పెట్టుకోవాలి, ఎలా మీరు ప్రొటెక్ట్ చేసుకోవాలనే రూల్స్ ఈ డిఫైన్ అయి ఉంటాయండి. మెయిన్లీ ఈ ప్రోటోకాల్ ఈ ఫ్రేమ్వర్క్లో ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ మేనేజ్మెంట్ సిస్టమ్కి సంబంధించింది. మళ్ళీ రిస్క్ని ఎట్లా అసెస్ చేయాలి, రిస్క్ అసెస్మెంట్ కూడా ఇట్ విల్ టాక్ అబౌట్. అంటే మీరు ఏదన్నా ఒక రిస్క్ ఐడెంటిఫై చేశారు, దాన్ని మీరు ఇమీడియట్గా ఫిక్స్ చేయలేదు, ఫర్ సపోజ్ ఒక వనరబిలిటీ ఉంది, ఏదైనా డిపెండెన్సీ వల్ల మీరు ఫిక్స్ చేయలేకపోతున్నారు. అట్లాంటి దాంట్లో ఆ రిస్క్ని మీరు ఎలా అసెస్ చేయాలి, దాన్ని ఎలా డీల్ చేయాలి, ఎవ్రీథింగ్ కూడా దీంట్లో ప్రొసీజర్లో డిఫైన్ అయి ఉంటుంది. ఒక ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ పాలసీస్ కూడా డిఫైన్ అయి ఉంటుంది మీ ఆర్గనైజేషన్లో. ఒకవేళ మీరు ఇఫ్ యూఆర్ ఇంప్లిమెంటింగ్ సమ్ సైబర్ సెక్యూరిటీ పాలసీస్ కానీ ఒక డాక్యుమెంటేషన్ కానీ మీరు డిఫైన్ చేస్తుంటే అవి ఎలా డిఫైన్ చేయాలనేసి కూడా పాలసీస్ గురించి కూడా మీకు డిఫైన్ అయి ఉంటుంది. ఈ సెట్ ఆఫ్ ఎవ్రీథింగ్ మీరు ఇంప్లిమెంట్ చేసి చెక్ లిస్ట్ మీరు పాస్ ఆన్ అయితే యూ కెన్ గో ఫర్ దిస్ సర్టిఫికేషన్ యాజ్ వెల్. అంటే యూ కెన్ అంటే కంపెనీ మేము ISO 27001 కంప్లైంట్ అని కొన్ని కంపెనీస్ అడ్వర్టైజ్మెంట్లో కూడా చెప్పుకుంటా ఉంటాయి దే ఆర్ గోయింగ్ ఫర్ సమ్ క్లయింట్ ప్రాజెక్ట్స్ అంతా. సో దట్ ఈస్ బికాస్ ఇట్ బిల్డ్స్ ద కస్టమర్ ట్రస్ట్. ఈ సర్టిఫికేషన్స్ ఉన్నాయంటే ఓకే మేము ఆ ప్రాజెక్ట్ ఈ కస్టమర్స్కి ఇవ్వచ్చు, వీళ్ళకి ఇవ్వచ్చు, క్లయింట్స్ ఇచ్చుకోవచ్చు ఈ వెండర్కి, ఎందుకంటే వాళ్ళ సిస్టమ్ సెక్యూర్డ్. ఈ ఆడిట్ కంప్లైంట్ ఫ్రేమ్వర్క్ కంప్లైంట్ సర్టిఫికేషన్ ఉంది వాళ్ళకంటే ఈ సర్టెన్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఆల్రెడీ వీళ్ళు మీట్ అయ్యారు అని దాని అర్థం. సో దట్ బిల్డ్స్ ద కస్టమర్ ట్రస్ట్. అట్ ద ఎండ్ ఆఫ్ ద డే దే విల్ ఆల్సో గెట్ సమ్ గుడ్ ప్రాజెక్ట్ అండ్ కస్టమర్ డేటా కూడా వాళ్ళ హ్యాండ్స్లో సేఫ్గా ఉంటుందని ఒక భరోసా దొరుకుతుంది వీళ్ళకి. దట్ ఈస్ అబౌట్ ద ISO 27001 ఆడిట్ అండి, ఐ మీన్ ద ఫ్రేమ్వర్క్. విల్ టాక్ అబౌట్ give me a minute guys.
ఇంకొక ఫ్రేమ్వర్క్ ఉందండి, దాన్నే సిఐఎస్ ఫ్రేమ్వర్క్ అంటారు. బేసిక్గా క్రిటికల్ ఈ సెక్యూరిటీ కంట్రోల్స్ అన్ని దీంట్లో డిఫైన్ చేసి ఉంటాయండి. ఇట్ వాస్ డెవలప్డ్ బై సెంటర్ ఫర్ ఇంటర్నెట్ సెక్యూరిటీ. బేసిక్గా మనం సో వీ హ్యావ్ కనెక్టెడ్ ఎవ్రీథింగ్ విత్ ఇంటర్నెట్ కదా నౌడేస్. ఎండ్ పాయింట్స్ అంటే సర్వర్స్ కానీ, ల్యాప్టాప్స్ కానీ, లేదా పాయింట్ ఆఫ్ సేల్ డివైసెస్, ఎనీథింగ్, ఎనీ ఎండ్ యూజర్ డివైసెస్ విచ్ ఇస్ యూజ్డ్ ఇన్ ద ఆర్గనైజేషన్, మోస్ట్లీ దే ఆర్ కనెక్టెడ్ విత్ ఇంటర్నెట్ నౌడేస్ అండి. సో ఈ బేసిక్ ఏం చేస్తాయంటే కొన్ని డిఫైన్డ్ సెట్ ప్రోటోకాల్స్ పెడతాయి. ప్రయారిటైజ్ ప్రోటోకాల్స్ పెట్టేసి మీరు ఎట్లా సేవ్ చేసుకోవాలి మీ యొక్క డివైజెస్ని, ఏ సెక్యూరిటీ కంట్రోల్స్ మీరు ఇంప్లిమెంట్ చేయాలి అనేసి ఆ 18 ప్రయారిటైజ్డ్ కంట్రోల్స్ అవి ఇంప్లిమెంట్ చేస్తాయండి. ఓకే. సో దీంట్లో అసలు ఇందాక చెప్పాను కదా, ఒక నిస్ట్ ఫ్రేమ్వర్క్ లో మనం ఏ డివైజెస్ ఉన్నాయో ఒక లిస్ట్ తయారు చేసుకుంటాం ఫస్ట్ అని. సేమ్ సిమిలర్ కైండ్ ఆఫ్ మీ దగ్గర అసలు ఎన్ని అసెట్స్ ఉన్నాయి, వాటి యొక్క యాక్సెస్ కంట్రోల్స్ అంటే యాక్సెస్ ఎవరెవరికి ఇస్తున్నారు ఆ డివైసెస్ కి, లేదు మీరు సైబర్ థ్రెట్స్ ని ఎట్లా మానిటర్ చేస్తున్నారు, ప్లస్ మీ దగ్గర ఏ కంట్రోల్స్ ఇంప్లిమెంట్ చేస్తున్నారు, ఏ అలర్ట్స్ వచ్చినప్పుడు లేదా ఏ అటాక్ డిటెక్ట్ అయినప్పుడు మీరు ఎట్లా రెస్పాండ్ అవుతున్నారు, దాన్ని ఎట్లా మిటిగేట్ చేస్తున్నారు, మిటిగేట్ అంటే ఫిక్స్ ఎలా డీల్ చేస్తున్నారు, ఆ సిస్టమాటిక్ ప్రొసీజర్స్ ఎవ్రీథింగ్ ఈ 18 ఈ కంట్రోల్స్ లో ఎవ్రీథింగ్ డిఫైన్ అయి ఉంటాయండి. విల్ ఆల్సో టాక్ అబౌట్ PCI DSS. ఇది కూడా వన్ ఆఫ్ ద కామన్ ఫ్రేమ్వర్క్ అండి, మీరు ఎక్కువ వింటా ఉండొచ్చు ఈ నేమ్. మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీరు పేటిఎం అప్లికేషన్ కానీ, ఫోన్పే కానీ ఓపెన్ చేసినప్పుడు ఒక చిన్న కింద PCI DSS సర్టిఫైడ్ అని ఇట్లాంటివి వస్తూ ఉంటాయి. బేసిక్గా అసలు ఏంటండి PCI DSS అంటే, ఏ ఆర్గనైజేషన్ అయినా కస్టమర్ యొక్క కార్డు ట్రాన్సాక్షన్స్ గినక వాళ్ళు డీల్ చేస్తూ ఉంటే, బ్యాంక్ డీటెయిల్స్ కానీ ఏదైనా సంథింగ్ ఫినాన్షియల్ ట్రాన్సాక్షన్స్ జరుగుతూ ఉంటే కస్టమర్ రిలేటెడ్ వాళ్ళ దాంట్లో, దే షుడ్ కంప్లై ఫర్ PCI DSS అండి. అందుకే మన పేమెంట్ యాప్స్ అయిన ఫోన్పే కానీ, జీపే కానీ, పేటిఎం కానీ, ఇలా ఏ యాప్ అయినా సరే, సో విల్ గెట్ దిస్ PCI DSS సర్టిఫైడ్. నథింగ్ బట్ ఇది పేమెంట్ కార్డ్ ఇండస్ట్రీ డేటా సెక్యూరిటీ స్టాండర్డ్ కౌన్సిల్ అనేసి ఒకటి ఉంటుందండి. ఈ ఆర్గనైజేషన్ వీళ్ళు వచ్చేసి ఒక సర్టైన్ ఫ్రేమ్వర్క్స్ పెడతారు, రిక్వైర్మెంట్స్ పెడతారు. సో కొన్ని కపుల్ ఆఫ్ ఇయర్స్ కి రిక్వైర్మెంట్స్ కూడా పెంచుతూ ఉంటారు. సో ఈ ఆల్ రిక్వైర్మెంట్స్, ఆ సెట్ ఆఫ్ రిక్వైర్మెంట్స్ అంతా ఒక కంపెనీ మీట్ అవ్వాలి. మీరు కస్టమర్స్ యొక్క పేమెంట్స్ యాక్సెప్ట్ చేస్తున్నారు అంటే, ఆ గేట్వే కానీ ఏదైనా మీరు మేనేజ్ చేస్తున్నారంటే, యూ షుడ్ కంప్లై ఫర్ దీస్ సెట్ ఆఫ్ రిక్వైర్మెంట్స్. అంటే మీరు ఆ రిక్వైర్మెంట్స్ ఫాలో అవుతేనే కస్టమర్ యొక్క కార్డు హోల్డర్ డేటా మీ దగ్గర సెక్యూర్డ్గా ఉంది అనేసి ఒక కాన్ఫిడెన్స్ మీరు ఇస్తూ ఉంటారు. దానికి సంబంధించిన కీ రిక్వైర్మెంట్స్ ఏంటంటే, ఈ కార్డ్ హోల్డర్ డేటా ఏదైతే ఉందో దాన్ని ఎంక్రిప్ట్ చేయాలండి. అది ఎవరికి పడితే వాళ్ళకి యాక్సెస్ ఉండకూడదు దీంట్లో. మన క్రెడిట్ కార్డ్ పిన్ ఇవన్నీ CVV కోడ్ ఇవి ఉన్నాయనుకోండి, మనకేంటంటే బేసిక్గా మన ఇండియాలో అనుకోండి, మన కార్డ్ హోల్డర్ ఇప్పుడు సపోజ్ ఏ ట్రాన్సాక్షన్ చేయాలన్నా మన క్రెడిట్ కార్డ్తో కానీ డెబిట్ కార్డ్తో కానీ ఒక OTP వస్తుంది. OTP వెరిఫై చేస్తేనే మనకి ట్రాన్సాక్షన్ అవుతుంది, మల్టీఫ్యాక్టర్ అథెంటికేషన్. కానీ కొన్ని కంట్రీస్లో కొన్ని వెబ్సైట్స్లో మీరు పర్చేస్ చేయాలంటే మీకు ఈ OTP ఏం అవసరం లేదండి. జస్ట్ కార్డ్ నెంబర్, కార్డ్ డీటెయిల్స్ ఎంటర్ చేస్తే ఒక్కోసారి ట్రాన్సాక్షన్స్ అయిపోతాయి కొన్ని ఫారిన్ వెబ్సైట్స్లో. సో ఇట్ ఈస్ కైండ్ ఆఫ్ సెక్యూరిటీ రిస్క్ కదా. సో ఆ కార్డ్ హోల్డర్ డేటా అనేది మీ క్రెడిట్ కార్డ్ డీటెయిల్స్ అయినా, డెబిట్ కార్డ్ డీటెయిల్స్ అయినా, ఈవెన్ నెంబర్స్, జస్ట్ నెంబర్స్, ఎక్స్పైరీస్ ఇవి కూడా ఇంపార్టెంటే. సో వాళ్ళకి నా పిన్ తెలియదు కదా, నా OTP తెలియదు కదా అనుకుంటే పొరపాటే. కొన్ని అప్లికేషన్ జస్ట్ మీ కార్డ్ డీటెయిల్స్ ఎంటర్ చేస్తే ట్రాన్సాక్షన్ యాక్సెప్ట్ చేస్తాయి, అలాంటివి కూడా ఉన్నాయి. సో దట్స్ వై దీస్ ఆల్ నార్మ్స్, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వేర్ ఇన్కార్పొరేటెడ్. చెప్పాను కదా ఇందాక కార్డ్ హోల్డర్ డేటా. సో ఇంకొకటి నెట్వర్క్స్. ఈ కార్డ్ హోల్డర్ డేటా స్టోర్ చేసే సిస్టమ్స్ ఉంటాయి కదా, ఈ డేటాబేస్ సర్వర్స్ కానీ ఏదైనా కానీ, ఇవన్నీ ఒక ప్రొటెక్టెడ్ నెట్వర్క్, సపరేట్ నెట్వర్క్ లో ఉండాలి. DB సర్వర్స్ ఏవైనా కానీ దానికి సంబంధించిన యాక్సెస్ కూడా రెస్ట్రిక్ట్ అయి ఉండాలండి. ఓన్లీ ఆథరైజ్డ్ పర్సన్ షుడ్ హ్యావ్ ద యాక్సెస్. ఆ కార్డ్ నెంబర్స్ ను కూడా మాస్కింగ్ చేయమని కంట్రోల్స్ లో చెప్తా ఉంటారు, యాజ్ పర్ ద PCI DSS.
సో ఎవరికి పడితే వాళ్ళకి నెంబర్స్ తెలియకూడదు, యాక్సెస్ ఉండకూడదు, ఆ సిస్టమ్స్కి ఆథరైజ్ పర్సన్స్కి ఉండాలి, ప్లస్ ఆ కార్డ్ హోల్డర్ డేటా కూడా ఎంక్రిప్ట్ అయి ఉండాలి, ఐ మీన్ మాస్క్ అయి ఉండాలి. సో ఇట్లా డిఫైన్ చేసి ఉంటారు. ఆన్లైన్ షాపింగ్ వెబ్సైట్ ఏదైనా సరే మీరు డీల్ చేసేది, ఆన్లైన్ పేమెంట్స్ ఏది యాక్సెప్ట్ చేస్తున్నా కానీ దే షుడ్ ఫాలో దిస్ ఫ్రేమ్వర్క్, PCI-DSS ఫ్రేమ్వర్క్. ఇంకోటి కూడా ఉందండి, జస్ట్ కోబిట్ అనేసి ఇంకొక ఫ్రేమ్వర్క్ ఉంటుంది. ఇది కూడా ఏంటంటే మెయిన్ మన ఐటీ బిజినెస్ లో గవర్నెన్స్, ఎలా రిస్క్ ని వీటన్నిటిని ఎలా డీల్ చేయాలి, ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ ని ఎట్లా సెక్యూర్ చేసుకోవాలి, ఏ కంట్రోల్స్ మీరు ఇంప్లిమెంట్ చేయాలి కంప్లైన్స్ పరంగా, వాటన్నిటి గురించి ఒక హై లెవెల్లో ఉంటుందండి బేసిక్గా. సో జస్ట్ హై లెవెల్లో డిస్కస్ చేస్తున్నాను, ఇది మీకు ఎక్కువగా వినపడదు, బట్ స్టిల్ ఇట్ ఈస్ ఇంపార్టెంట్. ఇది ఏంటంటే ఈ ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ని కానీ, అంటే మన సర్వర్స్ని వీటన్నిటిని సెక్యూర్డ్గా ఎలా మెయింటైన్ చేసుకోవాలి, ఆ రిస్క్ నుండి ఎలా సేఫ్ కోడ్ చేసుకోవాలి, వాటన్నిటిని డిఫైన్డ్ ప్రొసీజర్స్ దీంట్లో ఉంటాయండి. ఓకే, అండ్ ఆల్సో ఐ విల్ టాక్ అబౌట్ SOX. మీరు ఎవరైనా విన్నారా ఈ SOX ఫ్రేమ్వర్క్ గురించి కానీ, PCI-DSS గురించి కానీ? అట్లీస్ట్ నో ప్రాబ్లం, విని ఉండకపోయినా దీన్ని సార్బెయిన్స్-ఆక్స్లీ యాక్ట్ అంటారు. సేమ్ ఇందాక మనం చెప్పాం కదా PCI-DSS, సేమ్ అలానే ఇది మెయిన్లీ ఏంటంటే అండి ఫినాన్షియల్ సిస్టమ్స్ వాటన్నిటికీ ఇది అప్లికేబుల్ అవుతుందండి ఈ యొక్క ఆడిట్ ఫ్రేమ్వర్క్. సో మీ యొక్క ఫినాన్షియల్ డేటా, మీ కంపెనీకి సంబంధించిన ఫినాన్షియల్ డేటా ఏ సిస్టమ్స్లో అయితే స్టోర్ చేస్తున్నారో అవన్నీ దే షుడ్ పాస్ దిస్ SOX ఆడిట్ అండి. సార్బెయిన్స్-ఆక్స్లీ యాక్ట్ అంటారు బేసిక్గా దీన్ని. ఈ SOX కంప్లైంట్స్ అది పాస్ అవ్వాలి. అలా పాస్ అవ్వకపోతే ఏంటంటే ఇంకా ఆడిట్ డీవియేషన్స్ కొంత సర్టెన్ టైం ఇస్తారు ఫర్ మిటిగేషన్, అది రిపోర్టింగ్ ఇదంతా ఉంటుంది. అట్ టైమ్స్ ఇఫ్ యూ నాట్ కంప్లైంట్ విత్ ద SOX ఆడిట్స్, బేస్డ్ ఆన్ ద రిస్క్ని బట్టి, అసెస్మెంట్ని బట్టి మీకు పెనాల్టీ కూడా పడవచ్చు, ఐ మీన్ మీకు ఇన్ ఎసెన్స్ ఆర్గనైజేషన్స్కి. సో ఈ ఫినాన్షియల్ డేటాని సేఫ్ గార్డ్ చేయడంలో, దాన్ని అన్ఆథరైజ్డ్ మోడిఫికేషన్స్ చేయకుండా కొన్ని సర్టెన్ కంట్రోల్స్ ఉంటాయి. ఒక్కొక్కసారి ఫ్రాడ్ జరగకుండా ఉండాలని చెప్పేసి, పబ్లిక్ కంపెనీస్ ఉన్నాయనుకోండి, ఫర్ సపోజ్ షేర్ రిలేటెడ్ ప్రైస్లో వాటిని మేనేజ్ చేయడంలో కానీ, ఫర్ సపోజ్ ఉన్న ప్రాఫిట్స్ లేకపోయినా కానీ ప్రాఫిట్స్ ఉన్నట్టు షోకేస్ చేయడం, ఇలాంటి ఏం జరగకుండా ఒక స్టాండర్డ్, ఒక డేటా అంతా పర్ఫెక్ట్గా మెయింటైన్ అయ్యేటట్టు ఇది హెల్ప్ అవుతుంది సార్బెయిన్స్-ఆక్స్లీ యాక్ట్ అండి. సో ఇది ఆర్గనైజేషన్స్ కూడా చాలా ఇంపార్టెంట్. ఫినాన్షియల్ సిస్టమ్స్ ఆడిట్ ట్రైల్స్ కూడా అసలు ఈ ఫినాన్షియల్ సిస్టమ్స్కి ఎవరెవరికి యాక్సెస్ ఉంది, దీంట్లో ఆ యాక్సెస్ని మీరు ఎలా మెయింటైన్ చేస్తున్నారు, సెక్యూర్డ్గా మెయింటైన్ చేస్తున్నారా, ఆ పాస్వర్డ్ కాంబినేషన్స్ పర్ఫెక్ట్గా ఉన్నాయా లేవా, అంటే కాంబినేషన్స్ అంటే లోయర్ కేస్, అప్పర్ కేస్, స్పెషల్ క్యారెక్టర్స్, న్యూమరికల్ క్యారెక్టర్స్, పాస్పోర్ట్ స్ట్రెంత్ పర్ఫెక్ట్గా ఉందా లేదా, ప్రతిదీ ఆ సిస్టమ్స్, ఈ ఫినాన్షియల్ సిస్టమ్స్లో లాగిన్ అయిన ప్రతి ఒక్కరిని వాళ్ళ యొక్క లాగ్స్ మొత్తాన్ని లాగ్ చేయడము, ఎవరెవరైతే ఫినాన్షియల్ రికార్డ్స్ మారుస్తున్నారు, ఎప్పుడు మార్చారు ఏంటి అనేది ఆ చేంజెస్ అంతా కూడా లాక్ చేసి ఉండడము, స్టోర్ చేసి ఉంచడం ఆ లాగ్స్ అన్నిటిని. ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ యాజ్ పర్ దిస్ ఆడిట్ అండి. సో దిస్ విల్ హెల్ప్ ఇన్ సేఫ్ గార్డింగ్ ద ఫినాన్షియల్ రికార్డ్స్ అండి, ఈ కంప్లైన్స్. ఇంకోటి కూడా వింటా ఉంటారు మీరు మేబీ GDPR. ఇది మోస్ట్లీ UK ప్రాజెక్ట్స్లో మనం వింటూ ఉంటాం ఈ ఫ్రేమ్వర్క్ గురించి. యూరోపియన్ యూనియన్ వచ్చేసి ఈ ప్రాసెస్ని, ఈ ఫ్రేమ్వర్క్ని డిఫైన్ చేసిందండి. దీంట్లో కూడా సేమ్ మిగతా ఫ్రేమ్వర్క్స్లో ఉన్నట్టు మీరు యూజర్స్కి సంబంధించిన, మీ కస్టమర్కి సంబంధించిన డేటా, ఆ యూజర్ డేటా ఏది ప్రాసెస్ చేస్తున్నారు, మినిమం డేటానే స్టోర్ చేసుకోవాలి. యాజ్ పర్ మీ కస్టమర్కి సంబంధించింది ఏదైతే రియల్లీ అవసరమో, లేదా మీ ఎంప్లాయీస్కి సంబంధించిన పర్సనల్ ఇన్ఫర్మేషన్ అయినా ఏదైతే మ్యాండేటరీ అదే స్టోర్ చేసుకోవాలి ఈ లాస్ ప్రకారం. కావాల్సిన డేటాని, సో ఏదైతే రైట్ టు యాక్సెస్, మీకు ఒక కస్టమర్కి కానీ ఏదైనా దే హ్యావ్ ద రైట్ టు యాక్సెస్ ద డేటా కానీ, లేదా ఒక డిలీట్ టు ఈజ్ పర్సనల్ డేటా అంతా రైట్స్ వీ షుడ్ గివ్. అంటే నోటిఫై చేస్తూ ఉంటారు కదా అప్పుడప్పుడు, కొన్ని జాబ్ పోర్టల్స్ నుండి కూడా మీకు సపోజ్ కన్సల్టెన్సీస్ నుండి మెయిల్స్ వస్తూ ఉంటాయి. సో వీఆర్ మెయింటైన్, కింద డిస్క్లైమర్లో చదివినట్లయితే
we are maintaining these records. So to help you in job search or something, if you don't want to continue, please revert back to us so that we'll delete your records and something మన consent తీసుకుంటా ఉంటారు. Those and all these kind of things are mandatory under this framework. ఈ బ్రీచెస్, సెక్యూరిటీ బ్రీచెస్ వచ్చినా వాటన్నిటిని ఎట్లా రెస్పాండ్ అవ్వాలి, ఎన్ని అవర్స్లో మిటిగేట్ చేయాలి, ఫిక్స్ చేయాలి, ఎవరెవరికి రిపోర్ట్ చేయాలి, ఎవ్రీథింగ్. ఒకవేళ రిస్క్ ఏదైనా ఐడెంటిఫై అయితే మీ ఆర్గనైజేషన్లో దాన్ని ఎలా ఫిక్స్ చేయాలి, దాని ప్రోటోకాల్స్ ఏంటి, ఎవ్రీథింగ్ కూడా ఇట్ విల్ బి డిఫైన్డ్ ఇన్ దిస్. యూజర్స్ యొక్క ప్రైవసీ రైట్స్ కూడా చాలా ఇంపార్టెన్స్ ఇస్తారండి. కొన్ని ఈ ఫ్రేమ్వర్క్స్లో మనకు సంబంధించిన సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ ఒక మన కంపెనీస్ అయినా కానీ స్టోర్ చేసుకోకూడదు ఇఫ్ ఇట్ ఈస్ రియల్లీ నాట్ నీడెడ్ వితౌట్ అవర్ కన్సెంట్. అట్లా డిఫరెంట్ ప్రోటోకాల్స్ ఉంటాయి యాజ్ పర్ దిస్ GDPR ఆల్సో. సో వీ నీడ్ టు ఫాలో దట్. ఐ మీన్ ఇఫ్ అవర్ బిజినెస్ ఈస్ గోయింగ్ ఇన్ ద యూరోపియన్ రీజియన్ ఏరియాస్ అంటే మనం కంపల్సరీగా ఈ ఫ్రేమ్వర్క్స్ డిఫైన్ చేసిన రూల్స్ రెగ్యులేషన్స్ ఫాలో అవ్వాలి. ఒకవేళ మనం ఆ కంప్లైంట్స్ మీట్ అవ్వలేదు అనుకోండి, ఆర్గనైజేషన్ మీద పెనాల్టీ పడుతుంది. ఇంకొక ఫ్రేమ్వర్క్ కూడా ఉంటుందండి, దాన్నే SOC 2 ఫ్రేమ్వర్క్ అంటారు. ఇది బేసిక్గా ఈ SOC 2 వచ్చేసి ఏంటంటే అండి, అమెరికన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సర్టిఫైడ్ పబ్లిక్ అకౌంటెంట్స్ అని చెప్పేసి వాళ్ళ ద్వారా డెవలప్ చేయబడింది. సేమ్ దీంట్లో కూడా కొంచెం రిలవెంట్ మనకు ప్రిన్సిపల్సే ఉంటాయి. ఫంక్షన్స్ అసలు ఎలా అసెస్ చేయాలి, ఒక ఆర్గనైజేషన్ ఈ ఫ్రేమ్వర్క్ ఎలా ఇంప్లిమెంట్ చేయాలి, సెక్యూరిటీ సిస్టమ్స్ యొక్క సెక్యూరిటీని బట్టి ఒక సర్వర్స్ ఎప్పుడు అవైలబుల్గా ఉండాలి, ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ ఎవరికైతే యాక్సెస్ ఉండాలో, అన్వాంటెడ్ చేంజెస్ జరగకూడదు, ఇంటిగ్రిటీ, ఈ కాన్ఫిడెన్షియాలిటీ, ఎవరెవరికైతే యాక్సెస్ ఉండాలో వారికే ఉండాలి యాక్సెస్, ప్రైవసీ, ఏదైనా ప్రైవేట్ డేటా ఉందనుకోండి, ఒక ఈ డేటా ఓన్లీ డిఫైన్డ్ ఈ స్మాల్ గ్రూప్, అలా అంటే ఓన్లీ ఆథరైజ్డ్ పీపుల్స్కి ఆ డేటా మెయింటైన్ చేసేటట్టు. సో ఏదన్నా వీటన్నిటిని ఎట్లా ప్రైవసీగా మనం మెయింటైన్ చేయాలి, డేటా ప్రైవసీ రూల్ సెట్స్, ఎవ్రీథింగ్ విల్ బి డిఫైన్డ్ ఇన్ ద SOC 2 అండి. This is one of the audit. Most of the organizations will go for this audit and to gain customer trust, client projects తెచ్చుకోవడానికి, ఇట్లా కస్టమర్స్ ని పెంచుకోవడానికి. సో దే విల్ గో ఫర్ దిస్ ఆడిట్. ఈ ఆడిట్ కనుక వాళ్ళు పాస్ అయ్యారు అనుకోండి, కస్టమర్ చెప్తారు యూ కెన్ డూ బిజినెస్ వితౌట్ ఎనీ ఫియర్. ఎందుకంటే యువర్ డేటా ఈజ్ సెక్యూర్డ్ ఇన్ అవర్ హ్యాండ్స్. మా సిస్టమ్స్ లో ఉన్న మేము వీఆర్ మేనేజింగ్ దట్ ప్రాపర్లీ విత్ ఆల్ సెక్యూరిటీ కంట్రోల్స్. ఆ కస్టమర్స్ యొక్క ట్రస్ట్ మనం పెంచుకోగలుగుతాము. ఇఫ్ ఫర్ సపోజ్ ఇఫ్ వీఆర్ సర్వీస్ బేస్డ్ కంపెనీ, మనం ఈ ఆడిట్ సర్టిఫికేషన్ ఉంటే దిస్ విల్ హెల్ప్ ఇన్ బిల్డింగ్ ద కస్టమర్ ట్రస్ట్. Hi Raj, ఇంకేనా what is క్వశ్చన్? your query regarding data privacy? డేటా ప్రైవసీ. డేటా ప్రైవసీ అంటే ఏంటి అని తెలుసుకోవాలనుకుంటున్నారా రాజు గారు, లేకపోతే ఇంకా ఏమైనా అడిషనల్ క్వశ్చన్ ఉందా అండి? హలో, మీరు అన్మ్యూట్ చేసినట్టున్నారు. డేటా ప్రైవసీలో మీరు ఎగ్జాక్ట్ గా ఏం తెలుసుకోవాలని అనుకుంటున్నారు? అదండి, డేటా ప్రైవసీ అంటే ఇట్ విల్ ఐల్ జస్ట్ ఎక్స్ప్లెయిన్ హై లెవెల్ ఓవర్ ఆన్ ద డేటా ప్రైవసీ అండ్ ఆల్. సో ఐదర్ మీ కస్టమర్కి సంబంధించిన సెన్సిటివ్ డేటా కానీ, ఇన్ఫర్మేషన్ సిస్టమ్కి సంబంధించిన సెన్సిటివ్ డేటా కానీ, ఏదైనా కానీ ఈ డేటాని మనం కొన్ని ఆర్గనైజేషన్లో చూసారంటే ప్రతి డేటాని దే విల్ క్లాసిఫై అండి. దిస్ ఇస్ ఏ పబ్లిక్ ఇన్ఫర్మేషన్, ఆ ప్రైవేట్ ఇన్ఫర్మేషన్, ఆ కాన్ఫిడెన్షియల్, సో కార్డ్ హోల్డర్ డేటా, డిఫరెంట్ ట్యాగ్స్తో డేటాని వాళ్ళు ఈ కాన్ఫిడెన్షియాలిటీ డిఫైన్ చేస్తూ ఉంటారు. సో దట్ ఆ డేటాని అప్రోప్రియేట్గా ట్యాగ్ చేస్తారు, ఆ సెన్సిటివ్ డేటాని కూడా అప్రోప్రియేట్గా హ్యాండిల్ చేస్తారు. ఇప్పుడు పబ్లిక్ వెబ్సైట్లో అందరికీ కనిపించే డేటాని దాన్ని పబ్లిక్ డేటా అంటారు. ఓన్లీ డిఫైన్డ్ గ్రూప్ ఆఫ్ ఇండివిజువల్స్కి కనిపించే దాన్నే ఏంటంటే, ఫర్ సపోజ్ ఒక టీంకే కనిపించే దాన్ని ఒక ఆర్గనైజేషన్లో దాన్ని ప్రైవేట్ డేటా అంటారు. కాన్ఫిడెన్షియాలిటీ, మీ పే స్లిప్ మీకు కనపడాలి, మహా అయితే హెచ్ఆర్కి కనపడాలి. మీ టీంలో వాళ్ళకి మీ పే స్లిప్స్ కానీ మీ శాలరీస్ కానీ అవి కనపడకూడదు కదా, మీ పే స్ట్రక్చర్ అనేది. దట్ కమ్స్ అండర్ ద కాన్ఫిడెన్షియాలిటీ. అట్లా
PCI-DSS స్పెసిఫిక్ డేటా అనుకోండి, అది ఓన్లీ కార్డ్ హోల్డర్ డేటా. ఇట్ షుడ్ బి ఎన్క్రిప్టెడ్ అండ్ సేవ్డ్ ఇన్, అది సేవ్డ్ ఇన్ ద సర్టెన్ సిస్టమ్స్ విచ్ ఆర్ మెంట్ ఫర్ దట్ PCI-DSS డేటాబేస్ అండ్ ఆల్. అది పబ్లిక్ ఎవరికి యాక్సెస్ అవ్వకూడదు. సాక్ స్పెసిఫిక్ సర్వర్స్ లో ఫినాన్షియల్ స్పెసిఫిక్ డేటా స్టోర్ అయి ఉంటుంది. అది అవుట్ సైడ్ ఆఫ్ దోస్ డెసిగ్నేటెడ్ సర్వర్స్ ఫినాన్షియల్ రికార్డ్స్ బయటకు వెళ్ళకూడదు. ఇట్లా దీస్ ఆర్ కాల్డ్ as డేటా ప్రైవసీస్. I hope I have answered your question at high level. ఓకే, ఇంకా ఎవరికైనా క్వశ్చన్స్ ఉన్నాయండి ఏమన్నా? Okay, if you don't have any questions, so we'll go to the other topic only. Just I'll take some quick water break of a minute. Back guys. సో ఇందాక మనం సైబర్ సెక్యూరిటీ ఫ్రేమ్వర్క్స్ డిస్కస్ చేసాం కదా. సో we'll talk about common terminologies that were used in the cyber security and in coming sessions. So vulnerability management గురించి పర్టికులర్ గా స్టార్ట్ చేసినప్పుడు I'll cover about అసలు vulnerability అంటే ఏంటి, థ్రెట్ అంటే ఏంటి, రిస్క్ అంటే ఏంటి, I'll discuss. vulnerability management లో అసలు ఏ టర్మినాలజీస్, రెమిడియేషన్ అంటే ఏంటి. సో ఈ టర్మినాలజీస్ అంతా, vulnerability management స్పెసిఫిక్ టర్మినాలజీస్ అంతా హై లెవెల్లో కాకుండా ఐ విల్ డిస్కస్ ఇన్ డీటెయిల్ ఇన్ ద కమింగ్ సెషన్. So before we go to that, one of our other module which we plan to discuss for today is types of threats. Okay, let me share my screen. vulnerability management నెక్స్ట్ సెషన్స్ లో ఉంది కదండి. ఐ మీన్ మోస్ట్లీ ఆన్ మండే ఆర్ ట్యూస్డే we gonna come up with నెక్స్ట్ వీక్ లో మనకి vulnerability management స్పెసిఫిక్ ట్రైనింగ్ లోకి వెళ్తాము. ఆ డిస్కషన్స్ లో వచ్చినప్పుడు vulnerability management కి సంబంధించిన కామన్ టర్మినాలజీస్, అసలు ఏమేమి టర్మినాలజీస్ మనం వాడుతూ ఉంటాము డైలీ లైఫ్ ఆఫ్ vulnerability management ఇంజనీర్ లో, అసలు ఏమేమి మెయిన్ డిస్కషన్స్ లో ఉంటాయి వేటి గురించి అనేసి ఎవ్రీథింగ్ విల్ డిస్కస్. ఈ రోజు వచ్చేసి ఐ విల్ కవర్ ద బేసిక్స్ ఆఫ్, అంటే ఏంటి అటాక్స్ అంటే ఏంటి, వీటి గురించి ఒక్కసారి హై లెవెల్ ఓవర్ యూ విల్ డిస్కస్. ఓకే, ఈ సైబర్ థ్రెట్స్ ఉన్నాయి కదండి. సో సైబర్ థ్రెట్స్ అంటే నథింగ్ బట్ సైబర్ అటాక్స్. ఈ సైబర్ అటాక్స్ అసలు ఎట్లా, ఏ టైప్స్ లో, ఎన్ని టైప్స్ లో జరుగుతూ ఉంటాయి ఏంటి అనేసి మీరు వింటూ ఉంటారు. డివైస్ కి డివైస్ హ్యాస్ బీన్ ఇన్ఫెక్టెడ్ విత్ మాల్వేర్, అట్లాంటి ఏమైనా మొబైల్స్ లో కానీ ల్యాప్టాప్స్ లో కానీ మీరు ఎప్పుడైనా అలర్ట్స్ చూసి ఉండొచ్చు. ఈ మాల్వేర్, మీరు ఎక్కువగా వినే పదం ఏంటంటే మాల్వేర్. ఈ మాల్వేర్ లో కూడా టైప్స్ ఉంటాయండి. వన్ ఆఫ్ ద కామన్ థింగ్ వైరస్. నా ల్యాప్టాప్ కి వైరస్ వచ్చింది, మొబైల్ కి వైరస్ పట్టింది, అది ఇదని అంటూ ఉంటాం, అవునా? ఇది ఏం చేస్తుందంటే, వైరస్ అంటే ఏం చేస్తుందంటే బేసిక్గా దాని బిహేవియర్ ఏం చేస్తుంది అండి, ఫైల్స్ మీరు డౌన్లోడ్ చేసే ఫైల్స్ కానీ అటాచ్ అయ్యేసి, లేదన్నా ప్రోగ్రామ్స్కి ఇవి అటాచ్ అయిపోయి ఏంటంటే స్ప్రెడ్ అవుతూ ఉంటాయండి. వన్స్ ఈ సిస్టంలోకి మీకు వచ్చిన తర్వాత ఆ ఫైల్స్ ద్వారా మీకు యూఎస్బిలో ఒక ఏదన్నా ఫైల్, ఇన్ఫెక్ట్ అయిన ఫైల్ వేరే వాళ్ళు ఇచ్చారనుకోండి, ఆ ఫైల్ ద్వారా మీకు స్ప్రెడ్ అయిపోతూ ఉంటుంది. ఇట్ అటాచెస్ ఇట్ సెల్ఫ్ టు ఏ ఫైల్ ఆర్ ప్రోగ్రామ్స్ అండ్ స్ప్రెడ్స్ అక్రాస్ ద సిస్టమ్స్.
దట్స్ ద బిహేవియర్ ఆఫ్ వైరస్. ఈ వామ్ అంటే ఏంటంటే అండి, ఒక్కసారి సిస్టంలోకి వచ్చిన తర్వాత మీరు పెద్దగా దాన్ని ఏం చేయని పని లేదు. అదే ఆటోమేటిక్గా అక్రాస్ ద సిస్టమ్స్ ఏవైతే దాంతో కాంటాక్ట్లో ఉన్నాయో బేస్డ్ ఆన్ ద సివియారిటీ ఆఫ్ దట్ వామ్ ఏం చేస్తుంది అంటే అది ఆటోమేటిక్గా స్ప్రెడ్ అయిపోతూ ఉంటుంది అక్రాస్ ద ఆర్గనైజేషన్, అక్రాస్ ద సిస్టమ్స్ ఒకవేళ ఇన్ఫెక్ట్ అయి ఉంటాయి. ఇంకోటి మాల్వేర్లో మనం కామన్గా వినే పదం ఏంటంటే ట్రోజన్. ఈ ట్రోజన్ హార్స్ అని అంటారు. ఈ బేసిక్ ఏంటంటే మనం చూడడానికి ఒక లెజిటిమేట్ సాఫ్ట్వేర్ అన్నట్టే అనిపిస్తుంది మీకు. సేమ్ అదే ఫీచర్స్తో ఉంటుంది, కానీ దాన్ని మాడిఫై చేసి ఉంటారు. అది మీరు ఏదన్నా వీడియో ప్లేయర్ అయినా అయి ఉండొచ్చు, లేదా అట్లీస్ట్ ఒక ఎన్క్రిప్షన్ సాఫ్ట్వేర్ అయి ఉండొచ్చు, ఎనీథింగ్. లేదా ఒక వీడియో ఎడిటింగ్ సాఫ్ట్వేర్ అయి ఉండొచ్చు. మీకు చూడడానికి ఏం చేస్తుంది అంటే లెజిటిమేట్ ఫీచర్స్ అన్ని ఇచ్చే ఉంటుంది, కానీ దాని హిడెన్ ఎజెండా వేరుగా ఉంటుంది. లెజిటిమేట్ సాఫ్ట్వేర్ లాగానే కనిపిస్తుంది, కానీ ఇట్ ఈస్ నాట్ ఏ లెజిటిమేట్ సాఫ్ట్వేర్. అలా ఈ ట్రోజన్కి సంబంధించిన ఈ మాల్వేర్ అనేది ఈ హ్యాకర్స్ దాంట్లో ఇండ్యూస్ చేసి ఉంటారు. ఇంకొకటి ర్యాన్సమ్ వేర్. బేసిక్గా ఏం చేస్తుందంటే ఈ ర్యాన్సమ్ వేర్ ఎన్క్రిప్ట్ చేసేస్తుంది. ఒక్కసారి ర్యాన్సమ్ వేర్ మాల్వేర్ కింద ఎంటర్ అయిపోయిందంటే ఫైల్స్ అంతా ఎన్క్రిప్ట్ చేసేస్తుంది. వాళ్ళ హ్యాకర్స్ కంట్రోల్లోకి వెళ్ళిపోతే వాళ్ళు ఏం డిమాండ్ చేస్తారంటే మీరు మాకు అమౌంట్ ఇవ్వండి, విల్ డిక్రిప్ట్ యువర్ ఫైల్స్ అంటారు. సో దట్ ఈస్ ద ర్యాన్సమ్ వేర్ అటాక్. ఫైల్స్ అంతా ఎన్క్రిప్ట్ చేసి యాక్సెస్ ఉండదు, మనకి రీడ్ చదవలేము, ఓపెన్ చేయలేము. స్పైవేర్, ఇది కూడా వన్ ఆఫ్ ద మాల్వేర్ అండి. ఇది ఏం చేస్తుంది అంటే మీ సిస్టంలో ఇన్స్టాల్ అయి ఉంటుంది, మీకు ఇన్స్టాల్ అయినట్టు తెలియదు, మీరు ఏం చేస్తున్నారు ఇదంతా మీ యాక్టివిటీ అంతా స్పై చేస్తూ ఉంటుంది, మీ యూజర్ యాక్టివిటీ. దీస్ ఆర్ ఆల్ పార్ట్ ఆఫ్ ద మాల్వేర్స్ అండి. మీరు గమనిస్తే ఈ ప్రతిదిన ఒక పని చేస్తున్నాయి బేసిక్గా. వైరస్ అవని, పోమ్ అవని, ట్రోజన్ అవని, ర్యాన్సమ్ అవని, స్పైవేర్ అవని, ఆల్ మాల్వేర్స్ ఏదో ఒక పని చేస్తాయి. వైరస్ వచ్చింది అనుకోండి, సో బేసిక్గా నెంబర్ ఆఫ్ ఫైల్స్ క్రియేట్ చేయొచ్చు, లేకపోతే ఫైల్స్ కరప్ట్ చేయొచ్చు. వాళ్ళకి ఏదో ఒక మోటో ఉంటుంది, వాళ్ళు దాని మీద వీళ్ళు వైరసెస్ కానీ వామ్స్ కానీ ఇవన్నీ తయారు చేస్తారు. మీరు చూసుకుంటే ఈ వైరస్ వామ్ అనేది అంటే వాటికి అవే రిప్లికేట్ అవుతూ ఉంటాయి. బేసిక్గా మన వైరస్ ఉందనుకోండి, సందీప్ చెప్పాడు కదా, బేసిక్గా ఒక ఫైల్ తోటి అది లింక్ అయ్యి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం చూస్తాము, అది జెన్యున్ ఫైల్ అనుకుంటాము, అది డౌన్లోడ్ చేసి రన్ చేద్దాం అనుకుంటున్నాం. సో అప్పుడు దాంతోపాటు ఒక వైరస్ వస్తుంది. అందుకే మీకు ఆండ్రాయిడ్ ఫోన్స్లో కానీ లేకపోతే ఎక్కడైనా చెప్తా ఉంటారు, డోంట్ డౌన్లోడ్ ఎనీథింగ్ ఫ్రమ్ ద అన్నోన్ సోర్సెస్ అని. ఎందుకంటే అవి ట్రస్టెడ్ సోర్సెస్ కాదు. సో అక్కడ ఏటవుతుందంటే, మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదో యాప్ ఉంది, ఆ యాప్ చాలా బాగుంటుంది, అది ప్లే స్టోర్లో లేదు, వేరే దగ్గర నుంచి డౌన్లోడ్ చేసుకుంటారు అనుకున్నారు. అలా డౌన్లోడ్ చేసినప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళు ఏది నథింగ్ ఈజ్ ఫ్రీ కదండి, ఫ్రీగా ఏమి ఉండదు కదా. సో వాళ్ళు ఏం చేస్తారంటే ఏదో ఒక వైరస్, ఒక మాల్వేర్ ఇన్స్టాల్ దాంతోపాటు మీకు పంపిస్తూ ఉంటారు. సో వాళ్ళు ఐదర్ మీ వైరస్ తోటి మీ సంబంధించిన డేటా తెలుసుకోవచ్చు, లేదంటే మీ ఫోన్ కరప్ట్ చేయొచ్చు, ఏదో ఒక రకంగా వాళ్ళు ఇంపాక్ట్ చేస్తూనే ఉంటారు. వార్మ్ అనేది ఆల్రెడీ కవర్ చేశాడు. సో ఇదేంటంటే లెజిటిమేట్ అండి. మీరు ఇంకా అనుకుంటారు ఈ యాప్ కరెక్ట్గా చాలా నిజంగా ఉంది, ఇదే కరెక్ట్ యాప్ అనుకుని. బట్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే బేసిక్గా మీ ఫోన్ తాలూకా లొకేషన్ లేకపోతే సెన్సిటివ్ డేటా అందులో ఏమైనా ఉందా అవన్నీ రీడ్ చేసుకొని వాళ్ళ సోర్సెస్కి పంపిస్తూ ఉంటారు. వాళ్ళు ఏమో బ్లాక్ మార్కెట్లో అమ్ముకొని డబ్బులు సంపాదిస్తూ ఉంటారు. సో ఆ రకంగా ఈ రెండు సెల్ఫ్ రిప్లికేట్ అవుతూ ఉంటాయి. రోమ్ అనేది ఇంకా చాలా ఫాస్ట్గా రిప్లికేట్ అవుతుంది. మీరు ఏదైనా ఫైల్స్ పంపించారనుకోండి ఇంకెవరికైనా, వాళ్ళతో పాటు వెళ్ళిపోవడం చాలా ఫాస్ట్గా రిప్లికేట్ అవుతూ ఉంటుంది. వైరస్ మాత్రం మీరైతే ఎగ్జిక్యూషన్ మీరు స్టార్ట్ చేస్తేనే ఆ వైరస్ అనేది రన్ అవుతుంది. అలానే ట్రోజన్ హార్స్ కూడా అంతే. సో ట్రోజన్ హార్స్ మెయిన్ థాట్ వచ్చేసే వాళ్ళకి స్పైవేర్ లాగా యాక్ట్ చేయడం. బేసిక్గా వాళ్ళు మీ స్క్రీన్ షాట్ తీసుకుని పంపించడం, మీ కీ స్ట్రోక్స్ పంపించడం, అవన్నీ ఈ ట్రోజన్ హార్స్ అనేది చేస్తూ ఉంటుంది. ట్రాన్సమ్ వేర్ ఆల్రెడీ చెప్పేశాడు కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన ఆఫీసెస్ ఒకప్పుడు చాలా ఎక్కువ ఫేమస్ అయింది ర్యాన్సమ్ వేర్ అనేది. బేసిక్గా నువ్వు ల్యాప్టాప్ కానీ సిస్టమ్ కానీ ఆన్ అయినంటున్నా మీకు ఇంకా ఏమీ కనిపించదు, కంప్లీట్ నథింగ్ ఏం కనిపించదు. ఒక ఇన్ఫర్మేషన్ కనిపిస్తుంది అంటే ఒక బ్యానర్ లాగా ఏమని కనిపిస్తుంది, వీ హ్యావ్ ఎన్క్రిప్టెడ్ యువర్ సిస్టమ్, సో ఇఫ్ యూ వాంట్ టు డిక్రిప్ట్ ఇట్ సెండ్ us మనీ ఐదర్ ఫార్మ్ ఆఫ్ లైక్ క్రిప్టో కరెన్సీ, అంటే అన్ట్రేసబుల్ ఏవైతే ఉంటాయో
వాళ్ళు ఆ రకంగా అడుగుతా ఉంటారు. సో, క్రిప్టో కరెన్సీస్ అంత ట్రేసబుల్ అవ్వవు కాబట్టి, ఆళ్ళు ఎప్పుడు ర్యాన్సమ్ వేర్ అన్నప్పుడు ఆళ్ళు డబ్బులు క్రిప్టో కరెన్సీస్‌లో అడుగుతా ఉంటారు. ఆళ్ళు పంపించడం మాత్రాన వాళ్ళు డిక్రిప్ట్ చేస్తారా? డిక్రిప్ట్ చేయరనేది అది వాళ్ళ చాయిస్ అది. సో, అన్నిట్లోని మనం డబ్బులు పే చేసినంత మాత్రాన వాళ్ళు డిక్రిప్ట్ చేయొచ్చు, చేయకపోవచ్చు. సో, కంప్లీట్‌గా మనం ఏం చేయలేం. కంప్లీట్ లాస్ అవుతుంది. సో, డేటా అనేది లాస్ అవుతుంది. ఒక డెస్క్‌టాప్‌లో ఉన్నది గానీ, ఒక సర్వర్‌లో ఉన్నది గానీ. సో, ర్యాన్సమ్ వేర్ అనేది చాలా ఇబ్బంది పడతా ఉంటది. స్పైవేర్ ఆల్రెడీ చెప్పాడు సందీప్ క్లియర్‌గానే. సో, నేమ్‌లోనే ఉంది. ఒకళ్ళని స్పై చేయడానికి ఒక సిస్టమ్‌లో కీ స్ట్రోక్స్ ఏంటి, లేకపోతే ఆడేం చేస్తున్నారు, బ్రౌజర్‌లో ఏం క్లిక్ చేస్తున్నాడు అన్నీ వెళ్ళిపోతా ఉంటాయి వాళ్ళకి. సో, ఐయామ్ జస్ట్ రిపీటింగ్ వన్ మోర్ టైమ్ అన్నమాట మీకోసం. మీకేమైనా డౌట్ ఉంటే ఇంటరాక్ట్ అవుతా ఉండండి. సో, మాకు అర్థమవుతది మీకేమైనా ఇష్యూస్ ఉన్నాయా? లేకపోతే ఏంటనేది. ఇంటరాక్ట్ అయితే చాలా ఎంగేజింగ్‌గా ఉంటది సెషన్. మీకు కూడా బాగా అర్థమవుతా ఉంటది. సో, ప్లీజ్ ట్రై టు ఇంటరాక్ట్ విత్ అస్. సందీప్ ప్లీజ్ కంటిన్యూ. సార్ ఇవి ప్రాక్టికల్‌గా ఏమైనా చూపిస్తారా సార్? ఇందాక ఫ్రేమ్‌వర్క్ చెప్పారు కదా సార్. ఫ్రేమ్‌వర్క్స్ గురించి చూపిస్తామండి. కమింగ్ సెషన్స్‌లో విల్ డిస్కస్ ఇన్ డీటెయిల్. అసలు ఈ పీసీఐ డీఎస్ఎస్‌లో ఎన్ని రిక్వైర్మెంట్స్ ఉంటాయి, ఆ షీట్స్ కూడా మీకు చూపిస్తాం. ఓకే. ఓకే. అంటే రిక్వైర్డ్ చూపిస్తాం. మీకేంటంటే సో ఈ ఈ వై వి ఆర్ కవరింగ్ అని అంటే బేసిక్‌గా ఈ ఫ్రేమ్‌వర్క్స్ గురించి కాన్సెప్ట్స్ గాని ఏంటంటే మీరు ఈ ఫ్రేమ్‌వర్క్స్ రిలేటెడ్ వర్డ్స్ అంతా వింటా ఉంటారు వల్నరబిలిటీ మేనేజ్మెంట్ టీమ్‌లో అప్పుడప్పుడు. అంటే అట్‌లీస్ట్ మేము చెప్పిన అన్నిట్లో కాకపోయినా కొన్నైనా వింటా ఉంటారు. కామన్‌గా వినేది ఏందంటే పీసీఐ డీఎస్ఎస్ ఒకటి, సాక్స్ ఒక ఫ్రేమ్‌వర్క్ గురించి వింటా ఉంటారు. నిస్ట్ గురించి, ఐఎస్ఓ 27000 వాటి గురించి, సాక్ 2 గురించి ఇట్లా కామన్‌గా వింటా ఉంటారు. సో, మీకు ఈ ఫ్రేమ్‌వర్క్స్ ఏదైతే రిక్వైర్డో ఎవ్రీథింగ్ విల్ కవర్డ్ ఇన్ ద కమింగ్ సెషన్స్ ఇన్ డీటెయిల్. ఈరోజు జస్ట్ ఏంటంటే ఒక హై లెవెల్ ఓవర్‌వ్యూ ఇస్తున్నాము. మీకు స్టార్టింగే అంత డీప్‌కి వెళ్ళినా మీకు కూడా కొంచెం అంత కంఫర్టబుల్‌గా ఉండదు ఎవరికైనా గాని. ఎందుకంటే కాల్‌లో కూడా అందరూ డిఫరెంట్ బ్యాక్‌గ్రౌండ్స్ నుండి కూడా జాయిన్ అయ్యి ఉంటారు కదా! సో, దట్స్ వై వి ఆర్ నాట్ గోయింగ్ ఇన్ దట్ డీటెయిల్స్. ఎంతవరకు కావాలో అంతవరకు హై లెవెల్ ఇన్ఫో ఇస్తున్నాము. బట్ ఇన్ కమింగ్ సెషన్స్‌లో అట్ ది ఎండ్ ఆఫ్ ద కోర్స్‌కి మేము చూపిస్తాం మొత్తం. డోంట్ వరీ ఆన్ దట్ మ్యాటర్. ఇంకేమైనా క్వెషన్ ఉందండి యోహన్ గారు? ఎనఫ్ సార్. రైట్. సో, మాల్‌వేర్ గురించి మనం డిస్కస్ చేసాం కదా! ఇంకొక కామన్ థ్రెట్ ఏంటంటే అండి ఫిషింగ్. ఫిషింగ్ ఒకటి, సోషల్ ఇంజినీరింగ్ ఒకటి. వీటి గురించి కూడా జస్ట్ ఒక హై లెవెల్ డిస్కషన్ చేద్దాము. అసలు ఏంటి ఈ ఫిషింగ్? ఈ సోషల్ ఇంజినీరింగ్ గురించి. ఫిషింగ్ అంటే ఏంటండి మీకు ఒక్కోసారి ఒక అన్‌వాంటెడ్ ఈమెయిల్స్ వస్తా ఉంటాయి. టెల్లింగ్ ఇదిగో నీ పాస్వర్డ్ రీసెట్ చేసుకో, లేదా నీది కేవైసీ కంప్లీట్ అయిపోయింది. అయిపోయింది నీది కేవైసీ ఎక్స్‌పైర్ అయింది. దాన్ని మళ్ళీ రెన్యూ చేసుకో. మెయిల్స్ వస్తా ఉంటాయి. ఇదిగో మీ కంపెనీ ఇదిగోండి నువ్వు 1,00,000 ప్రైజ్ మనీ విన్ అయ్యావు, లేదా 1 క్రోర్ విన్ అయ్యావు. నీకు ఇదిగో ఈ కార్ తగిలింది, మహీంద్రా ఎస్యూవీ తగిలింది, నీకు బెంజ్ కార్ లాటరీలో తగిలింది. ఇది లింక్ క్లిక్ చెయ్యి. ఇది సంథింగ్ మీకు వస్తా ఉంటాయి కదా ఈమెయిల్స్‌లో స్పామ్స్‌గా. సో, దోస్ ఆర్ నథింగ్ బట్ ఫిషింగ్ ఈమెయిల్స్ అండి. అవేంటంటే ఆ ప్యాటర్న్ మీరు చూసినప్పుడు ఒక్కొక్కసారి @ ఉండి ఫర్ సపోజ్ ఇది జనరల్‌గా గూగుల్.కామ్ అనుకోండి. అది ఎలా ఉంటదంటే ఇలా ఉండొచ్చు. ఆ ఈమెయిల్ వచ్చిన దాన్ని బట్టి. సో, సడెన్‌గా కొంతమంది ఏంటంటే స్టార్టింగ్‌లో తెలియని వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే ఇంతవరకే చూస్తారు. ఇదే చూస్తారు. మిగతాయి ఒక జే‌ని వదిలిపెట్టొచ్చు. ఎల్‌ని గమనించొచ్చు. ఇప్పుడు మన బిస్లరీ వాటర్ బాటిల్, బిల్సరీ వాటర్ బాటిల్ ఎట్లా ఉంటాయో అట్లా డిఫరెంట్ చిన్న ఒక 1 ఆర్ 2 వర్డ్స్ చేంజ్ చేసేసి ఆ డొమైన్ నేమ్స్‌లో ఈమెయిల్ సెండ్ చేసేసి నిజమైన ఎంప్లాయీ లాగానే డిస్క్యూజ్ చేస్తారు. ఫర్ సపోజ్ మీ దాంట్లో ఎవరన్నా ఒక ఆర్గనైజేషన్‌లో బీపీ లెవెల్ పొజిషన్‌లో లేదా ఒక డైరెక్టర్ లెవెల్ పొజిషన్‌లో ఉన్నారనుకోండి. ఫర్ సపోజ్ ఏదన్నా ఒక సూర్యప్రకాష్ అని నేమే ఉందనుకోండి. సేమ్ అదే ఈమెయిల్ ఫార్మాట్ ఒకవేళ తెలిస్తే అదే ఫాలో అవుతారు. @ ఆ మైక్రోసాఫ్ట్ దాంట్లో వాళ్ళు ఏం చేస్తారనుకోండి. ఒకవేళ @microsoft.com అయితే మైక్రోటాఫ్ట్.కామ్ అనో ఏదో ఒక్కళ్ళ వర్డ్ మార్చేస్తారు సరిపోతుంది. మొత్తం అందరూ అంత డీటెయిల్డ్‌గా చదవరు కదా!
ఏం చేస్తారు, ఇది నిజంగా జెన్యున్ ఇన్ఫర్మేషన్ ఏమో, లేదా వాళ్ళకి మీకు సంబంధించిన సోర్స్ ఒకవేళ మీ మేనేజర్ అనుకోండి, మీ లీడే అనుకోండి, మీరు ఒక డెవలపర్ అనుకోండి, నిన్న సోర్స్ కోడ్ డెవలప్ చేయమన్నాను కదా, ఆ సోర్స్ కోడ్ డీటెయిల్స్ అంతా నాకు పంపించంటే మీరు పొరపాటున పూర్తిగా ఈమెయిల్ అది ఫిషింగ్ ఈమెయిలా జెన్యున్ ఈమెయిలా మీరు కనుక అది ఐడెంటిఫై చేయకుండా మీరు పంపించేశారంటే అంతే కదా, యూ లాస్ ద కోడ్. ఇవన్నీ జరగకూడదు, ఈ ఫిషింగ్ అటాక్స్ వీటన్నిటి గురించి అని ప్రతి ఆర్గనైజేషన్ ఒక సెక్యూరిటీ అవేర్నెస్ ట్రైనింగ్ అనేది కండక్ట్ చేస్తున్నాయి. మీ ఏ కంపెనీలో జాయిన్ అయినా ఫస్ట్ మీరు ఒక ట్రైనింగ్స్ చేస్తూ ఉంటారు. మీరు ఈ ఫిషింగ్ ఈమెయిల్స్ వస్తే ఎవరికి రిపోర్ట్ చేయాలి, స్పామ్ ఈమెయిల్స్ వీటన్నిటి గురించి మీకు ట్రైనింగ్ చేసే ఉంటారు. ఆల్మోస్ట్ ఎవ్రీ వన్కి ఈ ఆర్గనైజేషన్లో నవడేస్ ఈ సెక్యూరిటీ అవేర్నెస్ అనేది బేసిక్ ట్రైనింగ్ అనేది కంపల్సరీ చేశారు. సో ఇలా డిఫరెంట్ డొమైన్స్ మార్చి పంపించడం, లేదా మెలీషియస్ లింక్ జెన్యున్ గానే ఉంటుంది, దాంట్లో ఈ లింక్ క్లిక్ చేయండి మీకు ఇంత ప్రైజ్ వస్తుంది, లేదా కేవైసీ అవుతుంది, అది ఇది అని చెప్తా ఉంటారు. ఆ లింక్ క్లిక్ చేస్తే మాల్వేర్ అన్నోయింగ్లీ మీకు బ్యాక్గ్రౌండ్ లో ఇన్స్టాల్ అవుతుంది, లేదా మీ యొక్క సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ వాడికి యాక్సెస్ వెళ్ళిపోతూ ఉంటుంది. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫిషింగ్ ఈమెయిల్స్ ఉంటాయి. దట్స్ అబౌట్ ద ఫిషింగ్ ఈమెయిల్స్. హోప్ యూ గాట్ సమ్ అండర్స్టాండింగ్ ఆన్ వాట్ ఈస్ ఫిషింగ్ అండ్ ఆల్. మనం ఇంకోటి కూడా ఉంటుందంటే స్పేర్ ఫిషింగ్ అంటారు దాన్ని. స్పేర్ ఫిషింగ్ అంటే ఏంటంటే బేసిక్గా ఇది ఒక పర్టికులర్ ఆర్గనైజేషన్ కానీ, ఒక పర్టికులర్ ఇండివిజువల్ కానీ, ఎవరైనా ఒక టాలెంటెడ్ ఇండివిజువల్ లేకపోతే ఒక ఇంపార్టెంట్ ప్రాజెక్ట్ మీద వర్క్ చేసిన ఇండివిజువల్ ఏదైనా ఉన్నాడు అనుకోండి, ఈ అపోనెంట్స్ ఉంటారు కదా, వాడు కావాల్సుకొని టార్గెట్ చేసి ఇట్లాంటి ఫిషింగ్ అటాక్స్ చేస్తూ ఉంటారు. దర్ మెయిన్ ఇంటెన్షన్ ఈస్ టు గెట్ ద సెన్సిటివ్ డేటా. ఒక టార్గెటెడ్ అటాక్ ని స్పేర్ ఫిషింగ్ అంటారు. ఒక పర్సన్ కానీ, ఒక ఆర్గనైజేషన్ కానీ పర్టికులర్ గా టార్గెట్ చేసి మరి ఈ ఫిషింగ్ ఈమెయిల్స్ పంపిస్తే ఒక ఇల్ ఇంటెన్షన్ తో దట్ కమ్స్ అండర్ ద స్పేర్ ఫిషింగ్. ఇంకొకటి ఏంటంటే అండి, ఈ ఫిషింగ్ లోనే స్మిషింగ్ అంటారు. స్మిషింగ్ అంటే ఎస్ఎంఎస్ బేస్డ్ అండి. మన మొబైల్స్కి వస్తూ ఉంటాయి, మీరు గమనించే ఉంటారు, మీ కేవైసీ ఎక్స్పైర్ అయిపోయింది, సేమ్ ఎట్లయితే ఈమెయిల్స్లో వస్తున్నాయి మొబైల్స్లో కూడా వస్తూ ఉంటాయి. మీరు పొరపాటున అది సేమ్ జెన్యున్ పైన ఏదో మనకి జస్ట్ ఒక లెటర్ ఐసిఐసిఐ కదా, ఐసిఐసి అని ఉంటుంది, ఎల్టీడీ అని ఉంటుంది. ఇది నిజంగా ఐసిఐసిఐ బ్యాంక్ నుండే వచ్చిందని అనుకుంటాం, లాస్ట్లో ఒక ఐ ఎగర కొడతాడు ఇట్ట. అట్లా HDFC.com లాగానే ఉండొచ్చు, లాస్ట్లో ఎల్ వదిలి ఇక్కడ ఐటీడీ అని పెట్టొచ్చు, లిమిటెడ్ బదులు. ఇదంతా గమనించాం కదా, ఎస్ఎంఎస్ లో మనకు వస్తున్నప్పుడు జస్ట్ ఫస్ట్ 4 లెటర్స్ చూస్తాము, తర్వాత ఎంఎస్ఎక్స్ ఇట్లా ఏదో ఒక ర్యాండమ్ నెంబర్ పెట్టేసేసి ఇట్లా డమ్మీ ఫిషింగ్ ఎస్ఎంఎస్లు పంపిస్తూ ఉంటారు. మీది కేవైసీ అయిపోయింది, లేదా ఇది మీది పర్సనల్ డేటా ఇది మిస్ అయింది, మీరు ఇమీడియట్ గా కంప్లీట్ చేయండి, లేదా మీ ట్రాన్సాక్షన్ అన్ఆథరైజ్డ్ అయింది, ఇమీడియట్ గా అథెంటికేట్ చేయండి. సంథింగ్ డిఫరెంట్ గా ఈ స్పామ్ ఈ ఫిషింగ్ ఎస్ఎంఎస్ లన్నీ పంపిస్తూ ఉంటారు యూజర్ యొక్క సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ ని స్టీల్ చేయడానికి. ఎందుకంటే ఎస్ఎంఎస్ బేస్డ్ ఫిషింగ్ నవ్ డేస్ అంటే అది దే బికమ్ ప్రోంటిటీ. ఇండివిజువల్స్ కూడా ఏంటంటే అందరికీ తెలియదు కదా, స్మార్ట్ ఫోన్ ప్రతి ఒక్కరు వాడుతున్నారు, అందరికీ ఏది నిజమో ఏది అబద్ధమో తెలియదు. సో ర్యాండమ్ గా నిజమేమో బ్యాంక్ నుండి వచ్చేసిందని క్లిక్ చేసేస్తూ ఉంటారు. సో దిస్ ఈస్ ద స్మిషింగ్ అటాక్ అంటారు. ఫిషింగ్ ఇంకోటి ఉంది, ఫిషింగ్ అంటే వాయిస్ బేస్డ్ అండి. వాయిస్ బేస్డ్ ఫిషింగ్, మీకు కాల్ చేస్తారు. ఈ మధ్య మనం వింటా డిజిటల్ అరెస్ట్ అని, మీ ఎయిర్పోర్ట్ లో ఈ పార్సల్ రిటర్న్ వచ్చేసింది, దీంట్లో మాకు ఇన్ని పాస్పోర్ట్స్ ఎక్స్పైర్డ్ పాస్పోర్ట్స్ దొరికాయి, ఇంత డ్రగ్స్ దొరికాయి, ఈ దొరికాయి, సో మీరు ఇన్వెస్టిగేషన్ సహకరించాలి, మీ బ్యాంక్ అకౌంట్స్ ఫ్రీజ్ చేస్తాం, అట్లా ఇట్లా అని జస్ట్ ఇట్లా స్పామర్స్ అంతా ఏం చేస్తారు, స్కామర్స్ ఈ విషింగ్ ద్వారా లేదా వాళ్ళే కాల్ చేసి మీ బ్యాంక్ నుండి కాల్ చేస్తున్నాము, లేదా మీ కంపెనీ నుండి కాల్ చేస్తున్నాం, హెచ్ఆర్ టీం నుండి కాల్ చేస్తున్నాము, మీరు ఈ సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ ఇది డెవలప్ చేశారంట కదా, మీ మేనేజర్ చెప్పాడు, దాన్ని ఇమీడియట్ గా ఈమెయిల్కి పంపించండి, మేము క్లయింట్కి ఇవ్వాలి, అట్లా ఇట్లని ఒక ఫేక్ ఇన్ఫో మీకు పాస్ చేసి ఒక ఫేక్ జస్టిఫికేషన్ అట్లా చెప్పేసి మీ దగ్గర నుండి అట్ ద ఎండ్ ఆఫ్ ద డే దే విల్ ట్రై టు స్టీల్ ద డేటా ఆర్ మనీ. దట్ కమ్స్ అండర్ ద విషింగ్ అటాక్. ఇంకొకటి ఏంటంటే నెట్వర్క్ అటాక్స్ అండి. ఏంటి నెట్వర్క్ అటాక్స్ అంటే, వన్ ఆఫ్ ద కామన్ గా వినపడే నేమ్ డాస్, డీడాస్ అంటారు.
డినయల్ ఆఫ్ సర్వీస్, డిస్ట్రిబ్యూటెడ్ డినయల్ ఆఫ్ సర్వీస్. ఇదేం చేస్తుంది అంటే ఏదైనా సర్వర్స్ కానీ ఏదైనా ఒక సర్టెన్ రిక్వెస్ట్సే ఒక కెపాసిటీనే ఒక హ్యాండిల్ చేయగలదు. ఈ హ్యాకర్స్ ఏం చేస్తారంటే దానికి రిక్వెస్ట్ అది భరించలేనంత అన్వాంటెడ్ లో ఐ మీన్ అన్బేరబుల్ లోడ్ ని పంపిస్తూ ఉంటారు. అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఏమవుతుందండి, సర్వర్స్ హ్యాండిల్ చేయలేవు. మీ వెబ్ అప్లికేషన్ సర్వర్ ఏం చేస్తుందండి, ఇట్ కాంట్ హ్యాండిల్ ద ట్రాఫిక్ సో దట్ యూ విల్ గెట్ ద అప్లికేషన్ నాట్ యాక్సెసిబుల్ ఎర్రర్ సో అట్లా వస్తూ ఉంటుంది. జస్ట్ 1 minute గైస్. యా రైట్. డాస్ డీడాస్ లో ఏంటంటే మనకి ఈ అన్వాంటెడ్ ట్రాఫిక్ వల్ల జెన్యూన్ అప్లికేషన్ ఆ టైంలో అవైలబిలిటీ ఉండాల్సింది అది ఏమవుతుంది, డౌన్ అయిపోతుంది. సో ఇట్ విల్ ఎఫెక్ట్ ఆర్గనైజేషన్ బిజినెస్ కదా. మీకు ఒక సపోజ్ ఫ్లిప్కార్ట్ సేల్ నడుస్తుందండి, సో అది బిగ్ బిలియన్ డే సేల్ అనుకుందాం. కరెక్ట్ ఆ మూమెంట్ లో దాని మీద వాళ్ళ వెబ్ అప్లికేషన్స్ మీద మ్యాసివ్ లో చేసే దాన్ని డీడాస్ అంటారు, డిస్ట్రిబ్యూటెడ్ డినయల్ ఆఫ్ సర్వీస్. డిఫరెంట్ రీజన్స్ ఇన్ ద వరల్డ్ లో నుండి అది టార్గెట్ చేస్తారు ఆ పర్టికులర్ దాని మీద. సో అప్పుడు ఏమవుతుంది, సో ఇట్ విల్ ఎఫెక్ట్ కదా, వాళ్ళ బిజినెస్ ఎఫెక్ట్ అవుతుంది. ఏ అప్లికేషన్ అయితే యూజర్స్ కి అవైలబిలిటీ ఉండాలో అది అవైలబుల్ గా ఉండదు. సో అట్ ద ఎండ్ ఆఫ్ ద డే సో ఇట్స్ లాస్ ఆఫ్ బిజినెస్ ఫర్ ద కంపెనీ. అవునా? సో దాన్ని ట్యాకిల్ చేయడానికి కూడా సో నవ్ వీ హ్యావ్ సమ్ సెక్యూరిటీ ప్రోటోకాల్, సెక్యూరిటీ టూల్ సెట్స్ కూడా ఉన్నాయి. సో హౌ వీ కెన్ ప్రొటెక్ట్ ఫ్రమ్ దిస్ టైప్ ఆఫ్ అటాక్స్ అనే దాని గురించి కూడా ఒక ఆర్కిటెక్చర్ ఉంటుంది, సెక్యూరిటీ ఆర్కిటెక్చర్ దట్ కెన్ బి ఇంప్లిమెంటెడ్. ఇంకొక అటాక్ ఏంటంటే అండి మ్యాన్ ఇన్ ద మిడిల్ అటాక్ అంటారండి, MITM. మ్యాన్ ఇన్ ద మిడిల్ అటాక్ అంటే బేసిక్ గా మీరు ఒక సోర్స్ నుండి ఒక డెస్టినేషన్ కి ఏదన్నా డేటా పంపిస్తున్నా, ఒక ఫైల్స్ పంపిస్తున్నా, మీకు తెలియకుండా మధ్యలో ఇంటరప్ట్ అయిపోయి దాన్ని దే ట్రై టు స్టీల్. ఒక సోర్స్ నుండి డెస్టినేషన్స్ కి ఇఫ్ యూర్ ట్రైంగ్ టు సెండ్ సమ్ డేటా, మీకు తెలియకుండానే మిడిల్ లో స్టీల్ చేయడమే దాన్ని మ్యాన్ ఇన్ ద మిడిల్ అటాక్ అంటారండి. ఇంకోటి ప్యాకెట్ స్నిఫింగ్, అది కూడా వన్ ఆఫ్ ద టైప్ ఆఫ్ అటాక్. అసలు మీరు ఏం డేటా పంపిస్తున్నారు, ఏం కమ్యూనికేషన్ చేసుకుంటున్నారు సోర్స్ నుండి డెస్టినేషన్, అది ఇంటర్నల్ గానా ఎక్స్టర్నల్ గా అనేది దే విల్ ట్రై టు స్నిఫ్ యువర్ ప్యాకెట్స్. ఆ డేటా సోర్స్ నుండి డెస్టినేషన్స్ కి మధ్యలో ఏం డేటా ట్రాన్సిస్ట్ అవుతుంది, దే విల్ ట్రై టు స్టీల్ అండి. దే విల్ ట్రై టు వాచ్ వాట్ ఎగ్జాక్ట్లీ హ్యాపెనింగ్ ఇన్ బిట్వీన్ బై స్టీలింగ్. దట్ కమ్స్ అండర్ ద ప్యాకెట్ స్నిఫింగ్. The next one is DNS spoofing. ఈ DNS స్పూఫింగ్ అంటే మీకు కనపడడానికి జెన్యున్ వెబ్సైట్స్ లాగానే ఉంటాయి, కానీ మీరు లింక్స్ క్లిక్ చేసినప్పుడు ఏదన్నా ఇట్ విల్ లీడ్ యూ టు ద ఫేక్ వెబ్సైట్స్ అంటే ఫేక్ సైట్స్. సో దాంట్లో ఒకవేళ మీరు పొరపాటున మీరు సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్, మీ యూజర్ ఐడి పాస్వర్డ్ ఎంటర్ చేశారంటే దే విల్ క్యాప్చర్ యువర్ క్రెడెన్షియల్స్. యూ నీడ్ టు బి వెరీ కేర్ఫుల్ వెన్ క్లికింగ్ ద లింక్స్. చూడడానికి ఏమో జెన్యున్ గానే ఉన్నట్టు అనిపిస్తుంది పైన, కానీ ఇఫ్ యూ click those messages or emails, the links which you receive from unauthorized emails కానీ unauthorized SMS channels అన్నా లేదా unauthorized persons ద్వారా వచ్చిన వాటిని మీరు క్లిక్ చేశారంటే it will lead you to a unauthorized websites, basically గా ఫేక్ సైట్స్ కి తీసుకెళ్తాయి. సందీప్, సోషల్ ఇంజనీరింగ్. I'll talk about that as well. Yeah. సోషల్ ఇంజనీరింగ్. ఈ సోషల్ ఇంజనీరింగ్ అంటే బేసిక్గా ఏంటంటే మీతో మంచిగా మాటలు కలుపుతారు, అది ఫోన్లోనా లేకపోతే మీ కంపెనీ దగ్గర వచ్చి మీకు తెలియకుండానే దే విల్ ట్రై టు మీతో మాటలు కలిపి దే విల్ ట్రై టు గ్యాదర్ యాజ్ మచ్ యాజ్ ఇన్ఫర్మేషన్ దే కెన్. మీకు సరదాగా ఏదో మీ కంపెనీ దగ్గర ఏదైనా మీరు టీ కేఫ్లోనో ఇక్కడ కాఫీ కేఫ్లోనో కూర్చొని ఉన్నారనుకోండి, ఫర్ సపోజ్ హాయ్ నేను ఈ కంపెనీలో ఇట్లా వర్క్ చేస్తున్నాను, మేము ఈ టూల్ మీద వర్క్ చేస్తున్నాం, మీరు ఏ టూల్ మీద వర్క్ చేస్తున్నారు, మీ డొమైన్ ఏంటి, అట్లా కొంతమంది మీరు ఎవరో తెలిసి కావాల్సుకొని మీకు రిలవెంట్ వర్డ్స్ చెప్పేసి ఇది నా కంపెనీలో నేను ఒక సోషల్ మీడియా యాప్ డెవలప్ చేస్తున్నాం ఫర్ సపోజ్, లేదా ఒక
షాపింగ్ యాప్ డెవలప్ చేస్తున్నాము, మీరు ఏం డెవలప్ చేస్తున్నారు, మీరు ఏం ఫీచర్స్ చేస్తున్నారు, మా దాంట్లో ఈ ఫీచర్స్ ఉన్నాయి, అది ఉన్నాయి, ఇది ఉన్నాయి అనేసి ఆ మాటలు కలిపి వాళ్ళకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ మీ దగ్గర నుండి లాగుతారు. అలా లేదా మీ యూజర్ ఐడి పాస్వర్డ్ ఎక్కడన్నా లేదా ఒక సెన్సిటివ్ ఒకటి యాక్సెస్ చేయాలనుకోండి, ఆ ఫైల్ మీ డేట్ ఆఫ్ బర్త్ అడుగుతుంది అనుకోండి, వాళ్ళు వచ్చి మీతో ఎలా మాటలు కలుపుతారంటే, ఈ మీకు జస్ట్ ఇట్లా కామన్ ఇంటరాక్షన్ అయిన తర్వాత మీకు ఎంత ఉంటుందండి ఏజ్, మీరు చూస్తే అంత ఏజ్డ్గా కనిపించట్లేదు, అది ఇది అని ఒక కావాల్సుకున్న ఒక తక్కువ నెంబర్ చెప్పడము. సో దాని ద్వారా ఇండైరెక్ట్ గా లేదండి నేను ఇంకా నాకు అంత ఏజ్ లేదు, నాది ఇంకా తక్కువ ఏజ్ అని మీరు చెప్పుకోవడము. అవునా నా డేట్ ఆఫ్ బర్త్ ఇప్పుడు అండి, మీది ఎప్పుడు డేట్ ఆఫ్ బర్త్ అని మీ దగ్గర ఇండైరెక్ట్ గా ఇన్ఫర్మేషన్ లాగుతారు. దాన్నే విల్ కాల్ సోషల్ ఇంజనీరింగ్. మీతో మంచిగా మాట్లాడినట్టే మాట్లాడి గ్యాదరింగ్ ది వాంటెడ్ డేటా, వారికి ఏ ఇన్ఫర్మేషన్ అయితే కావాలో అది మీ దగ్గర నుండి లాగడాన్ని సోషల్ ఇంజనీరింగ్ అంటారు. యూ షుడ్ బి వెరీ కేర్ఫుల్ టు దట్ అటాక్స్. సో ఏ కంపెనీ అయినా అవ్వండి, సో వాళ్ళు ఎవరైనా ఏ కంపెనీ అయినా సరే వీకెస్ట్ పాయింట్ ఆఫ్ సైబర్ సెక్యూరిటీ అంటే వాళ్ళు హ్యూమన్ బీయింగ్ అని చెప్తారనమాట. సో ఎందుకంటే మనల్ని సైకలాజికల్గా కానీ లేకపోతే ఒక మంచి మాటలు చెప్పి స్వీట్ వర్డ్స్ చెప్పేసి మన దగ్గర ఇన్ఫర్మేషన్ లాగొచ్చు కాబట్టి, సో వీకెస్ట్ ఫార్మ్ ఆఫ్ సైబర్ సెక్యూరిటీ అంటే ఇతర కంపెనీకి హ్యూమన్ బీయింగ్స్ అవుతారు. సో కంట్రోల్స్ అన్ని పెట్టుకుంటూ 100 కంట్రోల్స్ పెట్టుకోవచ్చు ఆఫీసెస్లో సిస్టమ్స్కి అయితే, బట్ పీపుల్కి పెట్టలేం కదా. అందుకోసమనే సో ఏమైనా ఇలా సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ ఎవరైనా లాగుతున్నారని జాగ్రత్తగా ఉండాలి. సో కంపెనీ గురించి మన డేటా అనేది బయటికి చెప్పకూడదు. సామ వేద దండోపాయాలు అంటారు కదా, ఇది వన్ ఆఫ్ ద థింగ్. సో అంటే ఏదైనా అటాక్ చేయాలంటే వాళ్ళు గ్యాదరింగ్ చేస్తారు కదా, సోషల్ ఇంజనీరింగ్ ఈజ్ ద గ్యాదరింగ్ పార్ట్. సో గ్యాదరింగ్ మన గురించి సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ కానీ లేకపోతే ఒక డేటా కానీ మన పర్సనల్ ఐడెంటిఫికేషన్ ఇన్ఫర్మేషన్ కానీ ఏదో రకంగా తెలుసుకోవడానికి వాళ్ళు ప్రయత్నిస్తూ ఉంటారు. సో వాళ్ళు సైకాలజికల్ కానీ లేకపోతే ఇలాగ ఏదో రకంగా మన దగ్గర నుంచి డేటా అనేది వాళ్ళు తెలుసుకోవడానికి ట్రై చేస్తాడు, మాస్ చేస్తాడు. మనకు అది అర్థం కాదు, వాళ్ళ ఇంటెన్షన్ ఏంటి అనేది కొంచెం లేట్గా అర్థమైంది అనుకోండి మనకి ఇబ్బంది. సో అందుకోసమని ఎప్పుడైనా సమాధానం ఇలాంటి సిచ్యువేషన్లో చెప్పేటప్పుడు 1-2 సార్లు ఆలోచించి చెప్పండి, అంతే. నెక్స్ట్ విల్ డిస్కస్ అబౌట్ క్రెడెన్షియల్స్ అండి. క్రెడెన్షియల్స్ అండ్ పాస్వర్డ్ అటాక్స్ అంటాము. ఈ క్రెడెన్షియల్స్ అండ్ పాస్వర్డ్ అటాక్స్ లో మెయిన్ గా బేసిక్ గా వినపడే నేమ్ ఏంటంటే అండి బ్రూట్ ఫోర్స్ అటాక్ అంటారు. ఈ బ్రూట్ ఫోర్స్ అటాక్ అంటే ఏంటంటే సో వాళ్ళు ఒక ర్యాండమ్ పాస్వర్డ్ డిక్షనరీ, కామన్ గా వాడే పాస్వర్డ్స్ ఉంటాయి కదా, దే విల్ ట్రై టు గెస్ ద పాస్వర్డ్ విత్ ర్యాండమ్ క్రెడెన్షియల్స్. సో అలా డిఫరెంట్ క్రెడెన్షియల్స్ దే విల్ ట్రైల్ చేసి దే విల్ ట్రై టు క్రాక్ యువర్ పాస్వర్డ్. మీరు సింపుల్ది పెట్టేసుకున్నారంటే వెల్కమ్ 1 2 3 ఇట్లాంటివి ఎప్పుడు పెట్టుకోకూడదు. సపోజ్ మీ నేమ్ ఏదన్నా సూర్యప్రకాష్ అనుకోండి, సూర్య పాస్వర్డ్ సూర్య అనేసి అట్లా కామన్ గెస్టబుల్ పాస్వర్డ్స్ మీరు పెట్టుకోకూడదు. సో అందువలన ఏంటంటే అండి ఈ పాస్వర్డ్ ఈ బ్రూట్ ఫోర్స్ అటాక్ నుండి తప్పించుకోవడానికి నవడేస్ ఏం చేస్తున్నాయి కంపెనీస్, ఇఫ్ యూఆర్ టైపింగ్ ఇన్కరెక్ట్ పాస్వర్డ్ ఫర్ 3 times or 5 times రైట్, మీది ఆ క్రెడెన్షియల్ వచ్చేసి మీ యూజర్ ఐడి డిసేబుల్ అయిపోతుంది పర్టికులర్ పీరియడ్ వరకు. మీరు హెల్ప్ డెస్క్ కాల్ చేసుకునో లేకపోతే ఏదైనా సెల్ఫ్ సర్వీస్ పోర్టల్కో మీరు వెళ్ళి మీరు అన్లాక్ చేసుకోవాలి మీ యూజర్ ఐడి, అవునా కదా. సో యూ మైట్ హ్యావ్ సీన్ దట్ యువర్ ఐడి గెటింగ్ డిసేబుల్డ్ ఫర్ టైమ్ బింగ్ ఇఫ్ యూఆర్ టైపింగ్ రాంగ్ పాస్వర్డ్ ఫర్ సర్టెన్ రిపిటేటివ్ అటెంప్ట్స్. సో ఈ బ్రూట్ ఫోర్స్ అటాక్ నుండి సేఫ్ గార్డ్ చేసుకోవడానికి తెచ్చిందే అది వన్ ఆఫ్ ద థింగ్. పాస్వర్డ్ స్ట్రెంగ్త్, మీరు యూజువల్గా మీ నెట్ బ్యాంకింగ్ కానీ వీటికంతా మీ యూజర్ ఐడి పాస్వర్డ్ పెట్టుకునేటప్పుడు మీకు ఏమవుతుంది, బేసిక్గా మీరు ఇచ్చేస్తే అది తీసుకోదు, లేదా నార్మల్ మీ నేమ్తో ఇచ్చేసినా అది తీసుకోదు. ఇట్ షుడ్ హ్యావ్ మినిమం దిస్ క్యారెక్టర్స్, కాంబినేషన్ ఆఫ్ అప్పర్ కేస్ లోయర్ కేస్ అని స్పెషల్ క్యారెక్టర్స్ ఆర్ న్యూమరికల్స్. సో ఇట్లా ఈ 4 ఉంటాయి స్ట్రెంగ్స్: అప్పర్ కేస్, లోయర్ కేస్, స్పెషల్ క్యారెక్టర్స్, న్యూమరికల్స్. కొన్ని
సెక్యూరిటీ ఫ్రేమ్వర్క్స్ ప్రకారం అట్లీస్ట్ 3 ఉంటే సరిపోతుంది అంటారు. కొన్ని ఆర్గనైజేషన్స్ మాత్రం లేదు 4 ఉండాలని ఫాలో అవుతారు. ఇట్ డిపెండ్స్ ఆన్ ద ఆర్గనైజేషన్ టు ఆర్గనైజేషన్ అండి. సో మీరు ఎప్పుడైనా సరే మీ సెల్ఫ్ పాస్వర్డ్ పెట్టుకున్నప్పుడు కూడా మీరు పాస్వర్డ్ క్రాకింగ్ టూల్స్ ఉంటాయండి అవైలబుల్ ఇన్ ద మార్కెట్. అది ఒకవేళ మీ యూజర్ ఐడిని కానీ లేదా మీ వైఫై పాస్వర్డ్ క్రాక్ చేయడానికి కానీ వీటన్నిటికి కూడా మీరు ఈ 4 కాంబినేషన్స్లో అప్పర్ కేసు, లోయర్ కేసు, స్పెషల్ క్యారెక్టర్స్, న్యూమరికల్స్ అన్ని కాంబినేషన్తో ఒక సర్టెన్ గుడ్ లెంత్ ఈ పాస్వర్డ్ అవుట్ పెట్టారనుకోండి, ఇట్ విల్ బి బిట్ డిఫికల్ట్ ఫర్ దెమ్ టు క్రాక్ ద పాస్వర్డ్. సో ఈ పాస్వర్డ్ స్ట్రెంగ్త్కి సంబంధించింది, పాస్వర్డ్ లెంత్కి రిక్వైర్మెంట్ సంబంధించింది, పాస్వర్డ్ అకౌంట్ after this many typing of incorrect password account should get disabled అనేది ఇవంతా తీసుకొచ్చిన దానికి కారణం బ్రూట్ ఫోర్స్ అటాక్. దట్ ఈస్ ద కీ అండర్లైనింగ్ రీజన్. ఓకే, దీంట్లో ఇంకొకటి ఉందండి, ఈ క్రెడెన్షియల్స్ అండ్ పాస్వర్డ్ అటాక్స్ లో కామన్ గా ఇంకొకటి ఉండేది ఏంటంటే క్రెడెన్షియల్స్ స్టఫింగ్ అంటారండి. ఏంటి క్రెడెన్షియల్ స్టఫింగ్ అంటే, ఏదన్నా హ్యాకర్స్ బ్లాక్ మార్కెట్లో కానీ ఒకవేళ ఫర్ సపోజ్ మీ సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ లీక్ అయిపోయి మీ యూజర్ ఐడి పాస్వర్డ్ కానీ ఏదన్నా లీక్ అయిపోయింది అనుకోండి, వాళ్ళు ఏం చేస్తారంటే ఈ క్రెడెన్షియల్ స్టఫింగ్ అనే ఈ అటాక్లో మీ యూజర్ ఐడి పాస్వర్డ్ వాళ్ళకి తెలిస్తే దే విల్ ట్రై టు యూజ్ దట్ ఐదర్ సోషల్ ఇంజనీరింగ్ ద్వారా అయినా కానీ. ఈ క్రెడెన్షియల్ స్టఫింగ్లో ఫర్ సపోజ్ మీరు స్టిక్కీ నోట్లో డైరెక్ట్ మీ యూజర్ ఐడి పాస్వర్డ్ పెట్టుకుని వదిలేశారు, మీ పక్కన బ్యాక్ డెస్క్లో కూర్చున్న కొలీగ్ చూశాడు దాన్ని. If he is trying to use that without your permission, without your visibility, that also comes under credential stuffing. అతను స్టీల్ చేసిన క్రెడెన్షియల్స్ లేదా తనకు దొరికిన క్రెడెన్షియల్స్ ఇఫ్ ఈస్ ట్రయింగ్ టు యూజ్ అన్ఆథరైజ్డ్లీ, రైట్? మీకు ఒకసారి రిస్క్ కూడా అవ్వచ్చు, చెప్పలేం కదా. ఇంకోటి వచ్చేసి ఏంటంటే పాస్వర్డ్ స్ప్రేయింగ్ అంటారు. సో దీంట్లో బేసిక్ ఏం చేస్తారంటే కామన్ పాస్వర్డ్స్ ఎంటర్ చేసి వర్క్ అవుద్దా లేదా అని చూస్తూ ఉంటారు. వెల్కమ్ 123 అని, పాస్వర్డ్ 123, ఇట్లా డిఫరెంట్ కొన్ని కామన్ సెట్ ఆఫ్ పాస్వర్డ్స్ డిఫాల్ట్ వస్తూ ఉంటాయి మీరు యూజర్ ఐడి క్రియేట్ చేసినప్పుడు. కొంతమంది ఏం చేస్తారు, వాటిని మార్చుకుంటారు ఫస్ట్ లాగిన్ అప్పుడే. కొంతమంది మార్చుకోకుండా వదిలేస్తారు, ఏం మారుస్తాను లేదు సింపుల్గా ఉంది గుర్తుపెట్టుకోవచ్చు అని. సో ఇట్లాంటి సింపుల్గా ఉంది గుర్తుపెట్టుకోవచ్చు అని వదిలేయకూడదు అని చెప్పేసి కంపల్సరీగా ఒక చెక్ లిస్ట్ ఉంటుంది. మీకు ఏదైనా కొత్త కంపెనీలో కానీ ఏదన్నా మీకు టెంపరీ పాస్వర్డ్ ఇస్తే మీరు ఫస్ట్ లాగిన్ అయినమ్మంటే పాస్వర్డ్ మార్చుకోమని అంటది. దట్ ఈస్ ద మెయిన్ రీజన్. మీకు ఇచ్చేటప్పుడు కామన్ పాస్వర్డ్తో ఇస్తారు, బట్ ఇట్ ఈస్ ఈజీలీ గెసబుల్, రైట్? ఈ పాస్వర్డ్ స్ప్రేయింగ్ అనే అటాక్ జరగకూడదు అని అంటే దట్స్ ద రీజన్ వై ఇట్ విల్ ఆస్క్ యూ టు చేంజ్ యువర్ పాస్వర్డ్ అపాన్ ఫస్ట్ లాగిన్. మీరు ఫస్ట్ ఒక సిస్టంలో ఆ యూజర్ ఐడి పాస్వర్డ్తో లాగిన్ అయ్యేటప్పుడు వాళ్ళు ఇచ్చిన టెంపరీ పాస్వర్డ్ని చేంజ్ చేసుకోమని ఒక కండిషన్, ఒక చెక్ లిస్ట్ వస్తుంది. ఆ ప్రికాషనరీ మెథడే ఈ పాస్వర్డ్ స్ప్రేయింగ్ అనే అటాక్ని ప్రివెంట్ చేయడానికి. ఇంకొకటి కీ లాగింగ్. బేసిక్గా కీ లాగింగ్ ఏంటంటే మీ కీ స్ట్రోక్స్ని రికార్డ్ చేస్తుంది. మీరు ఏ యూజర్ ఐడి పాస్వర్డ్కి ఏ కీ స్ట్రోక్స్ ఎంటర్ చేశారు, పాస్వర్డ్కి ఏం ఎంటర్ చేశారు అంటే ఒక స్పైవేర్ మీ దాంట్లో ఇన్స్టాల్ అయ్యి ఉంటే అన్నోయింగ్లీ ఇట్ విల్ ట్రై టు ట్రాక్ యువర్ కీ లాగింగ్. ఆ కీ రికార్డ్స్ వాటన్నిటిని ఏంటంటే దాని యొక్క టార్గెట్ అటాకర్కి ఉంటుంది కదా, తనకి అది ఏదో ఒక విధంగా చేరవేస్తూ ఉంటుంది ఆ ఇన్ఫర్మేషన్. ఈ కీ స్ట్రోక్స్ ఇవి, వాళ్ళ యూజర్ ఐడి ఇది, పాస్వర్డ్ ఇది అనేసి సంథింగ్. సో దట్ ఈస్ కాల్డ్ ఎస్ కీ లాగింగ్ అటాక్ అంటారు. ఓకే, ఇవన్నీ కాకుండా ఇవంతా ఇప్పుడు మనం ఎంత చూసింది ఎక్స్టర్నల్ వాటి గురించి కదా, ఇన్సైడర్ థ్రెట్స్ కూడా ఉంటాయండి. ఏంటి ఇన్సైడర్ థ్రెట్స్? మెలీషియస్ ఇన్సైడర్ అంటే కావాల్సుకొని ఈ కంపెనీ నాకు సరిగా నన్ను రికగ్నైజ్ చేయలేదు, ఈ కంపెనీకి లేదా నాకు కావాల్సిన నేను అడిగింది ఏది ఇవ్వలేదు, వీళ్ళకి నేను ఎట్లయినా నష్టం చేయాలి అని చెప్పేసి కొంతమంది ఇంటర్నేషనల్గా సెన్సిటివ్ డేటాను లీక్ చేస్తూ ఉంటారు బయటికి. ఈ ఇంటెన్షనల్గా చేసే వాళ్ళనే మెలీషియస్ ఇన్సైడర్. ఒక కంపెనీలోనే వర్క్ చేస్తూ ఒక ఇల్ ఇంటెన్షన్తో కావాల్సుకొని కంపెనీని డ్యామేజ్ చేయడానికి లేదా ఒక సెన్సిటివ్ కోడ్ను కానీ కాంపిటీటర్స్కి లీక్ చేసే వాళ్ళని ఈ యొక్క మెలీషియస్ ఇన్సైడర్ అంటారు.
వాటన్నిటిని వీళ్ళ నుండి సేఫ్ గార్డ్ చేసుకోవడానికి వీల్ హ్యావ్ మెనీ సెక్యూరిటీ టూల్స్ అవైలబుల్. సో ఇన్ ద ఆర్గనైజేషన్ ఇంప్లిమెంట్ చేస్తూ ఉంటారు బేస్డ్ ఆన్ దేర్ సెక్యూరిటీ బడ్జెట్. డిఎల్పి, డేటా లాస్ ప్రివెన్షన్ అని చెప్పేసి ఇట్లా. సో మన డేటా, సెన్సిటివ్ డేటా అన్ఆథరైజ్డ్ సిస్టమ్కి లీక్ అవ్వకుండా ఇట్ విల్ ప్రివెంట్. ఇంకొకటి నెగ్లిజెంట్ ఇన్సైడర్. అనుకోకుండా చేసేవాళ్ళని నెగ్లిజెంట్ ఇన్సైడర్స్ అంటారండి. కావాల్సుకొని చేసే వాళ్ళని మెలీషియస్ ఇన్సైడర్ అంటారు. నెగ్లిజెన్స్ ఇన్సైడర్ అంటే మీరు ఆల్రెడీ సెక్యూరిటీ అవేర్నెస్ ట్రైనింగ్ తీసుకున్నారు. ఫర్ సపోజ్ కంపెనీలో జాయిన్ అయినప్పుడు ఒక సస్పిషియస్ ఈమెయిల్ వచ్చినప్పుడు అది సెండర్ ఎవరి నుండి వచ్చింది అదంతా వెరిఫై చేసుకొని మీరు ఏ లింక్స్ క్లిక్ చేసేటప్పుడైనా కానీ మొత్తం అది ఆథరైజ్డ్, అది జెన్యూనా కాదా అనేది మీరు వెరిఫై చేసుకొని క్లిక్ చేయాలి. ఏదో వచ్చింది లింక్ అని అసలు ఏదో హడావిడిలో క్లిక్ చేసే వాళ్ళు ఉంటారు కదా, దాన్ని నెగ్లిజెన్స్ తో చేసేవాడిని నెగ్లిజెన్స్ ఇన్సైడర్ అంటారు. ఒక్కొక్కసారి అనుకోకుండా కూడా కంపెనీకి సంబంధించిన సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ రివీల్ చేస్తూ ఉంటారు ఏదో మాటల్లో. దట్ ఈస్ ఆల్సో కమ్స్ అండర్ దట్ నెగ్లిజెన్స్. ఇంకొకటి ఏపీటీస్ అంటారండి, అడ్వాన్స్డ్ పర్సిస్టెంట్ థ్రెట్స్. బేసిక్గా ఏంటంటే అండి, ఈ యొక్క స్టెల్తీ అటాక్స్ అంటే మీకు మాల్వేర్ మీ సిస్టంలో ఉన్నట్టు కూడా మీకు తెలియదు. మీకు తెలియకుండానే మీ ఇన్యాక్టివ్ టైంలో దే విల్ ట్రై టు డూ దర్ జాబ్. మీకు సంబంధించిన డేటా వాళ్ళ సిస్టమ్స్లో అప్లోడ్ చేసుకోవడానికి దే విల్ ట్రై. సో దే విల్ స్టే ఫర్ లాంగ్ డ్యూరేషన్ ఆల్సో. నెలలు ఉండొచ్చు, సంవత్సరాలు ఉండొచ్చు, ఎప్పటి నుండి అయినా ఉండుండొచ్చు. మీ సిస్టంలో ఉన్నట్టు కూడా మీకు తెలియదు. వాళ్ళకి కావాల్సిన డేటా వరకు వాళ్ళు తీసుకుంటూ ఉంటారు మీ దాంట్లో నుండి. మెయిన్లీ ఏంటంటే బేసిక్గా ఒక్కొక్కసారి ఆర్గనైజేషన్స్ ఉంటాయి కదా, యుఎస్ సంబంధించి కానీ లేదా రష్యా, ఇరాన్ ఇట్లా డిఫరెంట్ కంట్రీస్ మధ్య వార్ నడుస్తున్నప్పుడు కూడా వీళ్ళు ఏం చేస్తారు, దే బ్యాక్ దట్ అటాకర్స్ ఈ ఏపీటీస్లో. సో యూ గ్యాదర్ దిస్ సెన్సిటివ్ ఇన్ఫో ఫ్రమ్ దెమ్. అట్లా వాళ్ళకు కావాల్సుకుని స్పాన్సర్ చేసి నడిపిస్తూ ఉంటారు. యుఎస్ కానీ రష్యా కానీ దానికి సంబంధించిన స్పాన్సర్ హ్యాకర్స్ కూడా ఉండొచ్చు, చైనా, కొరియా. సో ఒకరి మీద ఒకరు. సో స్టేట్ స్పాన్సర్డ్ అంటారు. డిఫరెంట్ కంట్రీస్ దిల్ స్పాన్సర్ దోస్ అటాక్స్ బేసికల్గా. దేర్ మెయిన్ టార్గెట్ ఈస్ టు గ్యాదర్ ద యాజ్ మచ్ యాజ్ సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ ద అపోనెంట్. అలా ఇంతవరకు ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయండి? విల్ డిస్కస్ బిట్ మోర్ యాజ్ వెల్. ఓ సారీ వెంకట్ గారు. ఇట్లా సెషన్ తీసుకుంటారండి? తీసుకుందాం సార్. ఆల్రెడీ నేను టైం గమనించలేదు. ఐ థింక్ వి వెంట్ మోర్ దెన్ అవర్ కదా. ఐ విల్ కంటిన్యూ ఇన్ ద నెక్స్ట్ సెషన్ దెన్. హాయ్ అండి. అంటే యాక్చువల్గా ఇది మన ఈ కోర్సు డ్యూరేషన్ వచ్చేసి 45 days పడుతుందండి. మీకు ఇప్పుడు వరకు జరిగిన డెమోస్ ఏవైతే ఉన్నాయో అవి మనకి చాట్లో పెట్టాను. అలాగే మీకు జాయిన్ లింక్తో పాటు కూడా మీకు వాట్సాప్లో షేర్ చేశాను నేను. మీకు ఇంకా ఏమన్నా క్వరీస్ ఉన్నాయి అనుకుంటే నా నెంబర్కి కాల్ చేయండి, 9059868766. ఓకే. సో ఇది రేపు మండే నుంచి పెయిడ్ సెషన్స్ స్టార్ట్ అవుతాయండి. మీరు నాకు కాల్ చేయండి. ఎవరైతే పెయిడ్ సెషన్లో జాయిన్ అయ్యారో వాళ్ళకి సపరేట్గా వాట్సాప్ గ్రూప్ ఉంటుంది. అందులో ఫ్యాకల్టీస్ అడ్మిన్గా ఉంటారు. మీరు ఏ డౌట్ వచ్చినా గ్రూప్లో అడగవచ్చు. ఓకే. లేదు మండే కూడా సెషన్ అటెండ్ అవుతామంటే కాల్ చేయండి. జాయిన్ లింక్ కూడా పంపిస్తాను మండే వరకు. ఓకే. సో ఏమన్నా క్వరీస్ ఉన్నాయండి ఇన్స్టిట్యూట్ తరఫు నుంచి మీకు ఏమన్నా? పేమెంట్ అనేది ఈ నెంబర్ మీద చేయాలి సార్? ఇదే నెంబర్ అండి, నాదే నెంబర్ ఇది. ఎవరు రాజేష్ గారా? ఎవరు మాట్లాడుతున్నారు? మనీ అండి. మనీ గారు. సార్ నిన్న మనకు కాల్ చేసిన ఆయన రాజేష్ గారు కదా? ఓకే సార్. ఓకే సార్ నాకు నేమ్ గుర్తులేదు సార్. మీతో కాంటాక్ట్ అవుతా అన్నారు. మీ దగ్గర మొబైల్ నెంబర్ ఉంటుంది. ఫస్ట్ సార్ అనుకుంటాను సార్. విజయ ఈ రోజు ఉన్నారా లేరా అనేది ఐడియా లేదు నాకు. ఈ రోజు ఉన్నారు లేదని
మీరు ఆల్రెడీ చాట్ చేసి ఉంటారు కదా, రికార్డ్ చూడండి సార్. మీకు కాల్ చేస్తానులేండి దీని తర్వాత. హలో, ఏమైనా క్వరీస్ ఉన్నాయండి ఇన్స్టిట్యూట్ తరఫు నుంచి? స్నేహిత్ గారు, రాజు, మోగ్లీ, రాజ్ కుమార్, ప్రవీణ్ గారు, గిరిధర్ గారు, కిరణ్ గారు, యోహన్ గారు. నో సార్. మాట్లాడండి అండి. స్నేహిత్ గారు నో అన్నారు. సో ఏ డౌట్స్ లేవని చెప్తున్నారు. సో ఏ డౌట్స్ లేకపోతే మనం మండే కలుద్దాం. సో ఇంకొక లాస్ట్ మాట అండి, ఇప్పుడు నేను సైబర్ అటాక్స్ గురించి డిస్కస్ చేస్తాను కదా, అదంతా మీకు హై లెవెల్ తెలిసి ఉండాల్సిన అవసరం లేదండి ఈ వనరబిలిటీ మేనేజ్మెంట్ కి. బట్ జస్ట్ బేసిక్ ఓవర్ వ్యూ ఉంటే చాలు. బట్ అండర్స్టాండింగ్ ఉంటే చాలా హెల్ప్ అవుతుంది. అందుకోసమే మీకు హెల్ప్ అవడానికి నేను కొంచెం డీటెయిల్డ్గా వెళ్ళాను. బట్ యా, జస్ట్ మీకు ఒక హై లెవెల్ నాలెడ్జ్ ఉంటే సరిపోతుందండి, అంటే ఏంటి ఇవన్నీ. ఓకే, కమింగ్ సెషన్స్ లో నేను నోట్స్ కూడా ఇస్తానండి మీకు ఆన్ దిస్, డోంట్ వరీ. అందరికీ అర్థమైందండి సెషన్? అంటే టెక్నికల్ టెర్మినాలజీ, డాస్ అటాక్స్ అంటే ఏంటి అంటే మీకు అర్థమైందా? ఎస్ సార్, అర్థమైంది సార్. రోహన్ గారు, థ్యాంక్ యూ సార్. స్నేహిత్ గారు, ప్రవీణ్, కిరణ్, ఇవి ఏమైనా కొత్తగా అనిపిస్తున్నాయా మీకు? స్పెసిఫిక్ గా లేదండి. యాక్చువల్ గా వర్డ్స్, టెర్మినాలజీస్ అన్ని తెలిసినట్టే విన్నట్టే ఉన్నాయి. బట్ ఇన్ డెప్త్ గా వాటి గురించి కాన్సెప్ట్ ఐడియా లేదు కాబట్టి ఇప్పుడు వింటే కొంచెం ఇంట్రెస్టింగ్ గా ఉంది. మనం రెగ్యులర్ గా వింటాం సైబర్ సెక్యూరిటీ టర్మ్స్ అనేది, మనం ఏదో రకంగా ఏదో పొజిషన్ లో వినే ఉంటాం. ఎందుకంటే ఒకప్పుడంటే సైబర్ సెక్యూరిటీ ఇంపార్టెన్స్ తక్కువ ఉండేది, కానీ ఫైనాన్షియల్ లాసెస్ చాలా జరిగినాయి అన్నమాట. దానివల్ల అవేర్నెస్ కోసం గవర్నమెంట్స్ అలానే కంపెనీస్ రెండు కూడా మనకి ట్రై చేస్తూ ఉంటాయి. మీకు అప్పుడప్పుడు గవర్నమెంట్ నుంచి కూడా కాల్స్ వస్తూ ఉంటాయి, మీకు తెలియని నెంబర్స్ నుంచి కానీ అవేర్నెస్ ట్రై చేస్తూ ఉంటాయి. అందుకోసమే మీకు ఇప్పుడు తెలుస్తున్నాయి బేసిక్గా, ఇంత ముందు కన్నా ఇప్పుడు ఎక్కువగా ఈ వర్డ్స్ అనేది వింటున్నారు. ఈవెన్ మీకు ఎక్స్పీరియన్స్ ఉన్నా లేకపోయినా సరే మీరు వింటూ ఉంటారు. అలానే మీకు కనీసం 1 year కొత్తగా కంపెనీ జాయిన్ అయినా సరే ఈ టర్మ్స్ అనేది మీకు అవేర్నెస్ అవ్వడం కోసం సైబర్ సెక్యూరిటీ ఫండమెంటల్స్ కానీ అవేర్నెస్ ట్రైనింగ్ అనేది మ్యాండేటరీ ట్రైనింగ్ ఎనీ కంపెనీలో ప్రెసెంట్. ఒక ఎంప్లాయ్ అయితే మీరు సైబర్ సెక్యూరిటీ మ్యాండేటరీ ట్రైనింగ్ అనేది పక్కా చేసే ఉంటారు, మీరు ఏదే కంపెనీలో వర్క్ చేసినా సరే. సో అక్కడ కూడా మీరు ఇయర్ అండ్ ఇయర్ ఈ వర్డ్స్ వింటూ ఉంటారు. ఫిషింగ్ కానీ లేకపోతే సోషల్ ఇంజనీరింగ్ కానీ ఇవన్నీ కామన్, చాలా ఎక్కువగా వింటారు. సార్ నేను ఈరోజు జాయిన్ అయ్యాను కాల్కి. సో అంటే మనకి ఐటీజీసీ, ఐటీఎస్సీ ఎక్స్పీరియన్స్ లేకపోయినా మనము వల్నరబిలిటీ మేనేజ్మెంట్ చేయొచ్చా సార్? అసలు మీరు ఏ ఎక్స్పీరియన్స్ లేకపోయినా, అసలు సైబర్ సెక్యూరిటీకి రిలవెంట్ ఎక్స్పీరియన్స్ లేకపోయినా, జస్ట్ విండోస్ ఓఎస్ ఎట్లా యూజ్ చేయాలి లేదా లినక్స్ ఒక చిన్న బేసిక్ అండర్స్టాండింగ్ ఉన్నా యూ కెన్ గెట్ ఇన్ టు దిస్ అండి. బికాస్ దిస్ ఈస్ వన్ ఆఫ్ ద ఈజియెస్ట్ డొమైన్ ఇన్ ద సైబర్ సెక్యూరిటీ బేసికల్లీ. సార్ దీనికి కోడింగ్ పని లేదు, ఏం పని లేదు. ఒక సిస్టమాటిక్ ప్రొసీజర్స్, ప్రాసెస్ మేము రియల్ టైమ్ లో ఏం చేస్తాం అనేది చెప్తాం మీకు. సో వి ఆల్రెడీ ఎక్స్పీరియన్స్డ్ ప్రొఫెషనల్ more than 10+ years here. మీకు ప్రాసెస్ మీద ఉంటుంది జాబ్ అంతాను. సో మీరు కనుక సర్టన్ ప్రాసెస్, ఆ ప్రాసెస్ మీరు అర్థం చేసుకుని అది ఫాలో అయితే మీకు జాబ్ అనేది రొటీన్ గా ఉంటుంది కాబట్టి మీకు కొంచెం ఈజీగానే ఉంటుంది. మీకు ఇనీషియల్ గా అర్థమైంది అనుకోండి, సేమ్ ప్రాసెస్ మీరు కీప్ ఆన్ ఫాలోయింగ్ అనమాట. సో అది ఏంటి ప్రాసెస్ అనేది మీకు చెప్తాం ఇన్ డీటెయిల్ గా. ఈ 45 days లో అన్ని కవర్ చేస్తాం. కొన్ని టూల్ సెట్స్ కూడా మీకు చూపిస్తాం. సో మీకు అన్ని చూపిస్తాం విత్ ప్రాక్టికల్స్, లైవ్ డేటాతో కూడా చూపిస్తామండి మీకు. సో దట్ యు విల్ హావ్ ద రియల్ టైమ్ అండర్స్టాండింగ్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఇంకేమైనా క్వరీస్ ఉన్నాయండి? సార్ వన్ లాస్ట్ క్వరీ సార్. స్నేహితు చెప్పండి. సార్ యాక్చువల్లీ నాకు 2 years వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంది సార్ కాన్సెంట్రిక్స్ లో, నాన్ ఐటీ. అంతే సార్, లాస్ట్ సెప్టెంబర్ లో నేను డిజైన్ చేశాను. సో
గ్యాప్ వచ్చింది సార్, అదేం ప్రాబ్లం కాదు కదా సార్? అది మీరు ఒక్కసారి వెంకట్ గారికి కాల్ చేయండి అండి, మొబైల్ నెంబర్ ఉన్నారు ఇచ్చారు కదా చార్ట్ లో. ఓకే సార్. అతను మీకు మీరు హెల్ప్ కాల్ చేస్తారు. చేశారా దానికి ఇట్స్ పాసిబుల్. మీరు ఒక్కసారి వెంకట్ గారికి కాల్ చేయండి, వీ కెన్ టేక్ దిస్ షూర్ అవుట్. సార్. యా షూర్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ స్నేహిత్. థ్యాంక్ యూ సార్. ఇంకెవరైనా క్వశ్చన్స్ ఉన్నాయండి? గిరిధర్ గారు, లేకపోతే రాజ్ గారు, యోహన్ గారు. అండ్ వన్ సజెషన్ అండి నా సైడ్ నుంచి, కిరణ్ హియర్. యాక్చువల్గా చెప్పండి. మీరు రోజు ఏదైతే కంటెంట్ చెప్తున్నారో అది జస్ట్ ఒక డాక్యుమెంటేషన్ చేస్తే మాకు కూడా రెఫరెన్స్ చేసుకోవడానికి easy ఇస్తాను ఉంటుంది. డెఫినెట్లీ. సందీప్ ఆల్రెడీ మెన్షన్ చేశాడు. సో ఫ్రమ్ మండే ఆన్వర్డ్స్ ఏదైతే అంటే- సెషన్ మేము కవర్ చేస్తామో దానికి మీకు నోట్స్ ఇస్తామండి. వాటికి నోట్స్ ఉంటాయండి. ఇది ఏంటంటే డెమో సెషన్స్ కదా ఫస్ట్ ఇనిషియల్. సో వన్స్ వి గో ఫర్ ద పెయిడ్ సెషన్స్ ఎవ్రీథింగ్ మీకు డాక్యుమెంట్స్ మొత్తం నోట్స్ కూడా ఇస్తాం. నో నీడ్ టు వరీ అంత. ఓకే ఓకే. అంటే ఎల్ఎంఎస్ ప్రొవైడ్ చేస్తారండి ఏమన్నా అట్లా? అంటే వీడియో రికార్డింగ్స్, వీడియో రికార్డింగ్ వేరే recordings అయితే ఉంటాయి. అన్ని ఉంటాయండి. వీడియో రికార్డింగ్ ఉంటుంది ప్లస్ నోట్స్ కూడా ఇస్తాం మీకు. ఓకే అండి. ఓకే, థ్యాంక్ యూ. మేబీ స్టిల్ ఇట్స్ డెమోలోనే ఉన్నాం కాబట్టి ఇలా అండి ప్రజెంట్. అవునవునండి. Google మండే Class- నుండి పెయిడ్. వెంకట్ గారు గో హెడ్ అండి. అదే గూగుల్ క్లాస్ రూమ్ లో రికార్డింగ్స్ యాక్సెస్ ఇస్తానండి. 1 year పాటు ఉంటాయి. మీకు ప్రైవేట్ గా ఉంటాయి, మీకు డౌన్లోడ్ కావు వీడియోస్ అయితే. 24/7 ఎప్పుడైనా యాక్సెస్ చేసుకోవచ్చు. ఓకే అండి, రైట్. కైండ్ ఆఫ్ ఎల్ఎంఎస్. ఓకే, థ్యాంక్ యూ కిరణ్. ఓకే, థ్యాంక్ యూ. మన కమ్యూనిటీలో జాయిన్ అవ్వండి. కమ్యూనిటీ లింక్ పెట్టాను అక్కడ. మీకు ఇప్పుడు వరకు జరిగిన సెషన్లన్నీ కమ్యూనిటీలో పోస్ట్ చేస్తాను. ఓకేనా? వీడియో డిస్క్రిప్షన్ లో కూడా కమ్యూనిటీ లింక్ ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ.